ఈ యొక్క కార్యక్రమాన్ని మన ఆస్పా భారత్ ఫౌండర్ అండ్ జనరల్ సెక్రటరీ గారు డాక్టర్ మాకా సత్యనారాయణ గారిని వేదిక పైన అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా శ్రీ నారాయణ ప్రసాద్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జగన్మోహన్ రావు గారు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ రేణుకాదేవి గారు, అశోక్ కుమార్ గారు, డాక్టర్ రవి అల్వాల్. ఈ యొక్క కార్యక్రమానికి ముందుగా జ్యోతి ప్రజ్వలంతో కార్యక్రమాన్ని మొదలుపెడతాం. ఈ యొక్క ఫౌండర్ గారు ముందుకు వచ్చాడు. ఇంటికి వచ్చాను. తీసిమన్నా మూడికి వచ్చాను. కూర్చో. నవంబర్ 1 నుంచి దాదాపు ఈరోజు వరకు కూడా దేశవ్యాప్తంగా ఎవరైతే మన యొక్క ఆస్పా భారత్లో ఉన్నారో, ఆస్పా భారత్తో పనిచేస్తూ ఆస్పా భారత్తో మమేకమై ఈ యొక్క ప్రాక్టీస్ని కొనసాగిస్తున్నారో, అలాగే చాలా పట్టణ ప్రాంతాలు మరియు గ్రామ ప్రాంతాల్లో సరైనటువంటి వైద్యం అందని చోట కూడా ఎటువంటి ఆధునిక పరికరాలు లేకుండా అంతకంటే మించి, పరికరాల కంటే మించి వాటికంటే ఎక్కువగా విలువ కలిగినటువంటి వైద్యాన్ని అందిస్తూ సేవలు చేస్తూ ఈ యొక్క దాదాపు 15 రోజుల్లో చాలా ప్రాంతాలలో చాలామంది మన ప్రాక్టీషనర్లందరూ ఉచిత వైద్య విధానాన్ని ప్రజలకి అవగాహన కల్పించి, అలాగే ప్రజలకు వైద్యాన్ని అందించి ఇది నిరూపించబడింది అని వాళ్ళలో ఒక గట్టి నమ్మకాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ, అలాగే ప్రాక్టీస్ చేస్తూ భవిష్యత్తులో ఈ యొక్క ఆస్పా భారత్ అనేది మున్ముందుకి ఏ విధంగా వెళ్ళాలి, ఎలా చేస్తే మనము ఈ యొక్క వైద్య విధానాన్ని దేశం మొత్తం అందిస్తూ ప్రజలలో మంచి గుర్తింపు తీసుకురావడానికి కృషి చేయడానికి మనం ఈరోజు ఈ యొక్క
సమావేశాన్ని ఈ యొక్క సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇటువంటి వాటిల్లో ప్రధానంగా కొన్ని ప్రాక్టీసెస్ యొక్క అనుభవాలు తెలుపుకోవటము, రెండవది దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఏ విధంగా చేస్తే మనము రాష్ట్ర వ్యాప్తంగానే దేశవ్యాప్తంగానే మంచి గుర్తింపు సాధించి ఒక గెజెట్ని పొందగలం అనే దానికి కూడా సూచనలు సలహాలు కూడా ఇవ్వడానికి ఇక్కడ మన యొక్క వేదికను అలంకరించిన పెద్దలు అందరూ ఉన్నారు. ఒక్కొక్కరుగా వారి యొక్క విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మన డాక్టర్ మాకల్ సత్యనారాయణ ఫౌండర్ అండ్ చైర్మన్ వారిని ఈ యొక్క సభని హ్యాండ్ ఓవర్ చేస్తుంది. థ్యాంక్ యూ సార్. వరల్డ్ అక్యుపంక్చర్ డే 2025 మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. మనం 9 సంవత్సరాలుగా ఈ వరల్డ్ అక్యుపంక్చర్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం. దాని మూలంగా ప్రజల్లో ఒక చైతన్యం, అవేర్నెస్ తీసుకురావడం అనేది మన ముఖ్య ఉద్దేశం. అప్పటికీ ఇప్పటికీ ఆ అవేర్నెస్లో చాలా మార్పు వచ్చిన విషయం అర్థమవుతూ ఉంది. మరి ఇంత మార్పు తీసుకొచ్చేందుకు పనిచేసిన మీ అందరినీ ఈరోజు అభినందిస్తూ ఉన్నాను. ఇంతకుముందు ఇందులో అనుకునే పరిస్థితి నుంచి రేపు దీంట్లోనే ఆరోగ్యం, ఆనందం, పూర్ణాయుషు లభిస్తుంది అని చాలామంది నమ్ముతున్నారు. అది చాలు. ఇప్పటి వరకు మనం చేసిన ఈ కృషి ఒక మంచి స్థితికి వచ్చింది అని చెప్పడానికి. అయితే చేసింది తక్కువే, చేయాల్సింది చాలా ఉంది. నేను ఒక్కడిగా మొదలుపెట్టి 23 సంవత్సరాల క్రితం ఇవాళ అనేక మంది సపోర్టివ్గా ఉండి ప్రజల్ని చైతన్యవంతం చేసేలాగా మీరందరూ తయారైనందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మొదట నాకు విల్సన్ చీన్ అని ఓ చైనీస్ ప్రొఫెసర్ క్లాస్కి వెళ్ళినప్పుడు ఆ రోజున ఆయన కూడా ఊహించుంటాడు ఇంత మార్పు ఈ దేశంలో రావడానికి సత్యనారాయణ కారకుడు అవుతాడు అని. కానీ ఇవాళ మీలాగా అనేక మంది తయారవ్వాల్సిన అవసరం ఎంత ఉంది అంటే బోల్డ్ ఉంది. ఇది మన దేశంలోనే కాదు, అన్ని దేశాల్లో కూడా అభివృద్ధి చెందాల్సిన పరిస్థితి అయితే ఉంది. మన కృషి మనం చేయటమే. ఎంత వచ్చింది అనేది పక్కన పెట్టండి, ఎంత వచ్చింది అనేది మాత్రం వాళ్ళ కర్మ మీద ఆధారపడుతుంది. ఎంతవరకు అయితే చేయగలమో అంతవరకు చేసి వెళ్ళిపోవటం అనేదే మన ధర్మం. ఆ ధర్మాన్ని మనం నిర్వర్తిద్దాం. అభివృద్ధి అంటారా, అది రావాల్సినప్పుడు ఖచ్చితంగా వస్తుంది. కరోనా వచ్చినప్పుడు చాలామందికి జ్ఞానోదయం అయింది. మరొకసారి అలాంటి జ్ఞానోదయం రాకుండానే జాగ్రత్త పడతారు అనేది ఆశిద్దాం. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొన్ని సౌకర్యాలు వస్తూ ఉన్నాయి. అమెరికాలో కూడా వీధి వీధికి ఆకుపంచర్ సెంటర్ ఏర్పడతా ఉంది. అక్కడ యూనివర్సిటీలు ఆకుపంచర్ ఎంఎస్ ఆకుపంచర్ కోర్సులు స్టార్ట్ చేశాయి. మన దేశంలో కూడా రాబోయే కాలంలో ఎంబీబీఎస్ బిహెచ్ఎంఎస్ లాగా ఈ కోర్సులు కూడా రాబోతూ ఉన్నాయి. రాక మానదు. మన దేశంలో మనకు ఒక ప్రాజెక్ట్ గవర్నమెంట్ ఏంటి ఆ ప్రాజెక్ట్ అంటే ఆకుపంచర్తో ఉపాధి.
ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు వాళ్ళు మన ఇండియన్ హోలిస్టిక్ హెల్త్ కేర్ కి ఒక బాధ్యత అప్పచెప్పింది. అదేంటి బాధ్యత అంటే, మనం శిక్షణ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చేలాగా, ఆ సర్టిఫికెట్ ఇస్ ఎ గవర్నమెంట్ సర్టిఫికెట్. తర్వాత వాళ్ళ ఉపాధి కార్యక్రమాలు కూడా మన ఆక్యుపంచర్కి అమలు చేసేలాగా వాళ్ళు మనతో ఎంఓయూ చేసుకున్నారు. దీన్ని మనం అందరికీ చెప్పి ఎలాంటి భయం లేకుండా ఈ రంగంలో కూడా ప్రాక్టీస్ చేసేలాగా కాస్త ప్రోత్సహించి ప్రభుత్వ పథకాలను వాడుకునేలాగా తయారవ్వాలనేది ఒకటి. రెండవది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ గజెట్ 1 year బ్యాకే ఇచ్చింది. ఇంప్లిమెంటేషన్ అనేది ప్రాసెస్లో ఉంది. అది దాని ఫ్రూట్స్ ఎప్పటికి వస్తాయో తెలియదు, మొత్తం మీద వస్తాయి. ఆల్రెడీ ఒక ఫ్రూట్ వచ్చింది కదా, ఉపాధి, ఆక్యుపంచర్తో ఉపాధి అనే అంశం ఒక ఫ్రూట్ అయితే బయటికి వచ్చింది. మనం ఉపయోగించుకోవడానికి మనం సిద్ధపడాల్సి ఉంది. తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ వైద్య విధానం కరోనా తర్వాత బాగా పేరు వచ్చింది. ఎందుకంటే చాలామంది కాలం చేయడంతో డ్రగ్ అనేది వాడకుండా ఆరోగ్యంలో 2 రకాలు ఉంటాయి, రిలీఫ్ అండ్ క్యూర్. మనం అనుసరించే ఈ విధానం క్యూరేటివ్ విధానం. ఇలాంటి క్యూరేటివ్ విధానమే మంచిది. రిలీఫ్ అనేది టెంపరీయే. రిలీఫ్ విధానాల కోసం పోయి అనేక కొత్త సమస్యలు తెచ్చుకునేలాగా జనం ఉన్నారన్న విషయం జనానికి అర్థమవుతూ ఉంది. ఎప్పుడైతే అర్థమైందో మన వాళ్ళ ఇంపార్టెన్స్ సమాజంలో పెరుగుతుంది. ఆ పెరిగే క్రమంలో కొంతకాలం మనం ఎదురు చూడాల్సి ఉంటుంది. ఒక్కసారిగా మనం ఏదో వచ్చేలాగా ప్రభుత్వ పథకాలన్నీ మనకే వచ్చేలాగా అయితే ఉండదు. కాలక్రమంలో అన్నీ వస్తాయి. అప్పటి వరకు మనం కొంచెం ఓర్పుతో ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇవాళ మన కార్యక్రమంలో ఒక్కొక్కళ్ళు వాళ్ళ అనుభవాన్ని 2 to 3 minutesలో చెప్పేలాగా ప్రతి ఒక్కళ్ళు ప్రిపేర్ అవ్వాలని ముందుగా మన ఉదయ్ కుమార్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన ఆస్పా భారత్ చైర్మన్ గారు, మన గురువు గారు అయినటువంటి ఆగాల సత్యనారాయణ గారికి ఆదాలు. ఆక్యుపంక్చర్ డే సెలబ్రేషన్ ఈరోజు ఎందుకు జరుపుకుంటున్నాము అనే అంశం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఆక్యుపంక్చర్ డే రోజున మనం ఒక కార్యక్రమం మొదలుపెట్టుకోవాలి. అంటే ఇప్పటి వరకు వారం రోజులు మనం అన్ని సెంటర్లో థెరపీ చేస్తూ శిక్షణ ఇస్తూ అందరికీ ట్రీట్మెంట్ చేస్తూ చేసాం. ఇక నుంచి కూడా అందరం కూడా కలిసికట్టుగా ఒకరికొకరు సంభాషించుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎవరు ఎలా చేయాలి ఏంటి అని చర్చించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ అవకాశాన్ని ఇచ్చిన బట్టి అందరికీ శ్రీహరి మంచిగా ఏమన్నా కాకపోతే ఏంటంటే ఆక్యుప్రెజర్లో మంచి రిజల్ట్స్ తీసుకొచ్చాను. సార్ దగ్గర విద్య నేర్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇలా అవార్డ్స్ ఇస్తారు, ఇది తీసుకోవడం వల్ల మనకి మంచి ప్రోత్సాహం కూడా ఉంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు మనం ఏదైతే ఈ ఆక్యుపంచర్లో తీసుకున్నామో దానికి మంచి సపోర్ట్ కూడా ఉంటుంది. సార్ దగ్గర మనం ఇట్లా
డెసిగ్నేషన్ తీసుకున్నాము, మనం మెచ్చుకున్నారంటే మనం బాగా చేస్తున్నాము, ఇంకా చేయాలని సార్ ఇక్కడ బాగా కోరుకుంటున్నారు. ఇది నా అనుభవంలో రిజల్ట్స్ అయితే చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. అలాగే నేను కూడా అందరితో కాంటాక్ట్ ఉండాలి, మనకు అందరూ ఇన్స్టిట్యూట్ ప్రిపేర్ కావాలి, ఒకరికొకరు కమ్యూనికేషన్ ఉండాలి, ఎవరెవరు ఎలా చేస్తున్నారు, ఏ విధానంలో చేస్తున్నారు అనేది బాగా కమ్యూనికేషన్ ఉండాలని నా ఉద్దేశం. రాధాకృష్ణ రాజమండ్రిలో తను చాలా అద్భుతమైన ప్రోగ్రాం చేశాడు. మన ఎమ్మెల్సీ సోము వేదరాజు గారు ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి చాలా మంచి సందేశాలు ఇచ్చారు. అలాంటి మంచి కార్యక్రమానికి మనం రాధాకృష్ణ కలిగారని, అలా ఎప్పుడైతే ప్రతి వ్యక్తి తయారవుతాడో డెఫినెట్గా మనకి విలువ ప్లస్ మనం చేస్తున్న వైద్య విధానానికి విలువ వసతి అని చెప్తూ చాలా ఎక్కువ కార్యక్రమాలు చేశారు. వీడియో రానట్టు వయసు సైడ్ నుంచి తీయాల్సి వస్తుంది. గతంలో కంటే ఈ సంవత్సరం ఈ ఆక్యుపంక్చర్ అన్ని జనంలోకి తీసుకెళ్ళడానికి అందరూ కలిసి గతంలో కంటే బాగా విశ్లేషించినట్టుగానే తెలుస్తుంది. ఇక నుండి కూడా అందరూ కలిసికొచ్చగా ఈ ఆక్యుపంక్చర్ వైద్యాన్ని జనంలోకి మరింత బాగా తీసుకెళ్ళడానికి అందరూ కృషి చేస్తారని గురుగారు అంటారు. జీవితం అంటే బ్రతకడం కాదు, బ్రతికించడం జీవితం అని అని చెప్పంటారు. అందుచేత మనందరం కూడా ప్రతి ఒక్కరికి బ్రతికినిస్తూ ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇస్తూ ఈ వైద్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను. కొద్దిగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అలాగే ఆక్యుపంచర్ మిత్రులు, నాకు 2010లో సార్ ద్వారా పరిచయం చేశారు. సార్ పరిచయం చేశారు. అప్పుడు ఇక్కడ లేవు, సోనా విజయం పక్కన అక్కడ చేశాను. అప్పటి నుంచి కూడా సార్తో టచ్లో ఉంటూ వస్తున్నాను. అలాగే నాకు మల్టిపుల్ థెరపీస్ అనుభవం ఉంది. క్లినిక్ ఆల్రెడీ రన్ చేస్తున్నాను హాస్పిటల్ గంపలగూడెం తిరుమల దగ్గర. ట్రీట్మెంట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకు అంటే ఎందులో రాని రిజల్ట్ మనకి ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్ థెరపీస్ ద్వారా తీసుకురావచ్చు. ఎంతోమంది అల్లోపతి డాక్టర్స్ వదిలేసిన కేసులు నేను ట్రీట్ చేశాను. సార్ సలహాలతో ట్రీట్ చేశాను. 100% క్యూర్తో వాళ్ళు ఇప్పుడు కూడా ఎక్కడున్నా కూడా కొన్ని సంవత్సరాలు బట్టి నాకు కాల్స్ చేస్తూనే ఉన్నాను. అట్లా నా దగ్గరికి వచ్చి 1 వీక్ 10 days అలా ట్రీట్మెంట్ తీసుకొని అక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకుని వెళ్తున్నారు. వండర్ఫుల్ రిజల్ట్ ఉంటుంది. కాకపోతే మనం ఎంతవరకు దాన్ని ప్రయత్నం చేస్తున్నాం అనే దాని మీదే రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే 1 or 2 times చేసి రిజల్ట్ రావట్లేదని చాలామంది వదిలేస్తున్నారు. లేదు సింగిల్ నీడిల్ కట్టియాలి, 1 day క్యాప్ పెట్టేసి చాలామంది అలా చేసుకుంటూ వెళ్ళడం వల్ల రిజల్ట్ లేట్ అవుతుంది. అదే సార్ చెప్పిన విధానం ప్రకారం చేసుకుంటూ వెళ్తే 100% రిజల్ట్ ఉంటుంది. మన దగ్గరికి పేషెంట్స్ రావడానికి కూడా మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. మనం త్వరగా డెవలప్ అవ్వచ్చు. ఎప్పుడైతే దీన్ని మనం బాగా ముందుకు తీసుకెళ్ళామో ఆటోమేటిక్గా జనంలో అవేర్నెస్ ఎక్కువ వస్తుంది. అది మనం క్యాంపులు పెట్టడం ద్వారానే వస్తుంది. ఫ్రీ క్యాంపులు ఇప్పుడు 15 days 20 days కాకుండా వీక్లీ 1 ఇయర్ మొత్తం పెట్టుకుంటూ వెళ్తే మనం అవేర్నెస్ ఎక్కువ కల్పించవచ్చు. దాని ద్వారా త్వరగా డెవలప్ అవ్వచ్చు. అలాగే పేషెంట్స్ కూడా పెరుగుతారు, మనం డెవలప్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ సారు మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు. ఫోన్ కాల్ ఎప్పుడు లిఫ్ట్ చేస్తారు. ఎంత పనిలో ఉన్నా కూడా కాల్ లిఫ్ట్ చేసి ఇలా చేసుకోండి అని చెప్తున్నారు. ఇలాంటి గురువు గారు దొరకడం కూడా అదృష్టమే. చాలా మంది కూడా చెప్పేసి వెళ్ళిపోతారు. 2010 నుంచి ఇప్పుడు 25, ఇది 2025.
సార్ ఎప్పుడు నా ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారు, ఏ క్షణంలో చేసిన నైట్ కూడా చేశాను కొన్నిసార్లు. కాబట్టి సార్ ద్వారా మనం ముందుకెళ్తూ సార్ని సలహాలు తీసుకుంటూ ముందుకెళ్తే ట్రీట్మెంట్లో 100% రిజల్ట్ ఉంటుంది. నేను అనుభవించాను, మీరు కూడా ప్రయత్నం చేయండి, 100% రిజల్ట్ ఉంటుంది. రాంప్రసాద్ కర్నూలు నుంచి వచ్చాడు, మిరాకిల్స్ చేస్తా ఉన్నాడు. ఇక ముందు 3 మందికి ఆదర్శంగా నిలవగలిగిన వ్యక్తుల్లో రాంప్రసాద్. ముందుగా వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ నా పేరు రాంప్రసాద్. నేను గతంలో శ్రీగిరి హెల్త్ కేర్ పేరు మీద కర్నూలు నగరంలో సెంటర్ ఓపెన్ చేశాను. ఈ నగరంలో కాస్త జనాలకి ఆక్యుపంక్చర్ మీద ఎంతో కొంత అవగాహన ఉంటుంది. అయితే మారుమూల ప్రాంతాలకి, గ్రామాలకి సైతం ఈ ఆక్యుపంక్చర్ వైద్యాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో కర్నూలు నగరానికి కాస్త దూరంలో గ్రామీణ ప్రాంతాలకి అందుబాటులో 3 రాష్ట్రాలకి ఒక సెంటర్ పాయింట్లో ఆ సెంటర్ని ఏర్పాటు చేశాను. తెలంగాణ, ఇది మన ఆంధ్ర, కర్ణాటక, ఈ 3 ప్రాంతాలకి ఒక బార్డర్ ఉంటుంది, అలంపూర్ ఎక్స్పోర్ట్. ఆ ప్రాంతంలో నేను ఆ సెంటర్ని ఏర్పాటు చేశాను. అలాగే మన సార్ డైరెక్షన్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఎలా ఉంటుందంటే వాళ్ళకి మెడిసిన్ తప్ప వేరేది పెద్దగా తెలియదు, చెప్పినా కానీ వాళ్ళు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంది. అటువంటి వాళ్ళకి మన ఆక్యుపంక్చర్ని పరిచయం చేస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో అనేక ఆటుపాట్లు అనుభవిస్తూనే అక్కడ ఆ గ్రామీణ ప్రాంతాల్లో మెల్లిమెల్లిగా ఇప్పుడిప్పుడే ఆక్యుపంక్చర్ని పరిచయం చేస్తూ అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తాం. అక్కడ గ్రామీణ ప్రాంతాలలో చాలామందికి ఎంత చెప్పినా కానీ పెద్దగా వినే రకాలు అయినప్పటికీ వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళకి అవసరం ఉంటే ఒక రూపాయగా ఛార్జ్ తీసుకోకుండా ఫ్రీగానే ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళకి మన ట్రీట్మెంట్ గురించి మిరాకిల్స్ చూపిస్తూ వాళ్ళు అద్భుత ఫలితాలు పొందే వరకు అక్కడ గ్రామీణ ప్రాంతాలలో ఆక్యుపంక్చర్ని ముందుకు తీసుకెళ్తారు. అలాగే భవిష్యత్తులో కానీ నాకు అక్కడ ఎన్నో ఆటపాటలు జరుగుతారు. అయినప్పటికీ వెనుకడుగులేకుండా ఇంకా పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి పెద్దల ఆశీర్వాదంతో నేను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. శ్రీ గురుభ్యో నమః. గత 15 సంవత్సరాల క్రితం ఫ్రెండ్లీగా పరిచయం అయిన గౌరవనీయులైన మాకాల సత్యనారాయణ గారు సమాజం గురించి, మనమేంటి, మన ఆరోగ్యం గురించి, మన ఎదుగుదలలో లోపాలు ఏంటి అనేది చర్చిస్తూ నడుస్తున్న టైంలో మనకు ఒక మంచి మార్గం ఉంది అనేటటువంటి ఒక సూచన ద్వారా ఆ కనెక్టివిటీ పెరిగింది మా ఇద్దరి మధ్య. ఏంటిదంటే సమాజానికి, మనం సమాజంలో ఉన్నాము, సమాజంలో మనం తిరగాలి, సమాజం బాగుంటే మన సమాజంలో తిరగలం, మనం బాగుంటే సమాజంలో తిరగాలి. ఆ డిస్కషన్లో ఆయన చేస్తున్న రీసెర్చ్ గురించి చెప్పడం, ఇది ఇలా ప్రజల ఆక్యుపంక్చర్ అనేది మనకి సరైన మార్గం అనేటటువంటిది ఎక్స్ప్లెయిన్ చేసి సూచనగా ఇచ్చారు. నేను అదే పాటలో ఆలోచిస్తున్నానంటే వెంటనే రమ్మన్నాను. ఆ కనెక్టివిటీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది ఎలా బంధమో తెలియదు. ఆ ఫ్రెండ్షిప్ అయిపోయింది. అది ఫ్రెండ్షిప్, ఇంకో రిలేషను, ఏ రిలేషను, ఆ బంధం అలా తెలియకుండా బంధం ఏర్పడిపోయింది. ఆ రోజు ఫస్ట్ క్లాస్లోనే క్లాస్కి అటెండ్ అవటం,
అక్కడి నుంచి నేర్చుకోవడం, ప్రాక్టీస్లోకి రావడం జరిగింది. కానీ పూర్తి స్థాయిలో అందులో ఇమ్మడలేకపోయాం. మొదట్లో ఏంటో అర్థం కాలేదు. నేను ఫస్ట్ బిగినింగ్ నేర్చుకున్నాను. తర్వాత కొన్ని డౌట్స్ అడుగుతూ ముందుకెళ్తూ ఉన్నాను. అనుకోకుండా నేచర్తో కలిపేటటువంటి యోగ సాధన ఇంకొకటి చేస్తూ ఉండటం వల్ల ఆ సబ్జెక్టులో కూడా ఇన్వాల్వ్ అయ్యాను. అక్కడ సాధన పెరిగి ఆ సాధనలో కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి కనెక్షన్ తీసుకుని ఈ సబ్జెక్టులోకి రావడం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ ఇవ్వగలిగాను. మెడికల్ ఫీల్డ్లో వదిలేసిన కేసులే నా దగ్గరికి రావడం మిగిలినాయి. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మెడికల్ ఫీల్డ్ ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతాం. అక్కడ దీనికి ట్రీట్మెంట్ లేదు, మీ బతికింతే అన్న కేసులు ఎదుర్కొంటూ రావడం బిగినైన తర్వాత అప్పుడు ఆయన సూచన ఇచ్చినటువంటిది నేను నేర్చుకున్న లోపాలు ఏంటి అనేది సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళిన తర్వాత నిజంగా ఆక్యుపంక్చర్ అనేది సమాజానికి ఎంత ఉపయోగపడుతోంది, ఎంత అవసరం ఉంది. ఈ సమాజం బాగుండాలంటే మన సనాతనంగా మహానుభావులు ఏనాడో నేర్పినటువంటి విద్య మనం మన జీవన విధానంలో ఆచరిస్తున్నటువంటిది. మనం ధరించేటటువంటి వస్తువులు ఉంగరాలు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ప్రత్యేకంగా మహిళలు ధరించేటటువంటి వస్తువులు అది వాళ్ళు సింపుల్గా తీసేస్తున్నారు. అర్థం కాని వాళ్ళు, అర్థమైన వాళ్ళు స్పష్టంగా కరెక్ట్గా ఆచరిస్తున్నారు. మెట్లు, మంగళసూత్రం, చేతికి గాజులు, వీటి అర్థం ఇవాళ తెలియట్లా, పూర్తిగా వదిలేస్తున్నారు. కానీ అవే ప్రమాదకరం అవుతున్నాయి, అవే సమాజానికి హానికరం అవుతున్న విషయం గుర్తించలేకపోతున్నారు. వాటి గురించి చాలా స్పష్టంగా సింపుల్గా అర్థమయ్యే విధంగా చక్కగా వివరించగలిగేటటువంటి అందుబాటులో ఉండేటటువంటి ఆ మహానుభావుడు ఆయన దొరకడం మనందరి అదృష్టం. ఆయన ఇంకా క్లాసులు కండక్ట్ చేస్తూ అనేక మందికి మార్గదర్శిగా నిలవడం అనేది మనందరి అదృష్టం. అటువంటి దానికి నమస్కరిస్తూ ఈ సభ వేదికమైన పెద్దలందరికీ, గౌరవనీయులందరికీ నమస్కారం చేస్తూ అట్లాగే ఇదంతా నేర్చుకుని ఇది సమాజానికి అందిస్తున్నటువంటి మహానుభావులందరికీ కూడా, ఎదురుకుండా ఉన్నటువంటి మహానుభావులందరికీ, ఇంకా రాని వాళ్ళు ఎవరన్నా కూడా వాళ్ళకి కూడా నమస్కారం చేస్తూ మనందరం కలిసి ఈ సమాజంలో ఉన్నాము. ఈ సమాజానికి మనందరి కృషి కూడా చక్కటి మార్గదర్శనం అవుతుందని అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి విషయాన్ని ఇంకా కలిసికట్టుగా చేస్తే ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాము. ఎందుకంటే ఎన్నో లోపాలు ఉంటాయి, తెలియనటువంటి చాలా అనంతమైనటువంటి సబ్జెక్ట్ ఉంది ఇందులో. వెళ్తున్న కొలది అంటే చెరుకు నవ్వుతున్న కొలది, ఆ రసం మింగుతున్న కొలది టేస్ట్ ఎలా లోపలికి ఆస్వాదించగలుగుతాము. ఈ సబ్జెక్ట్ కూడా అలాగే. అసలు మూలం ఏంటి, మనం ఒక పాయింట్ ప్రెస్ చేస్తేనే అద్భుతమైన రిజల్ట్ చూపించగలుగుతాం. ఆ పాయింట్కి మూల కారణమైనటువంటి తెలుసుకుని దాన్ని చేయగలిగినప్పుడు ఇంకా ఎంతో అద్భుతమైన చూపించవచ్చు, చాలా సింపుల్గా చూపించవచ్చు. అటువంటిది సమాజంలో వాళ్ళ అవసరం చాలా ఉంది. ఒకప్పుడు జనం తక్కువ, ఈనాటి పాపులేషన్ పెరిగింది, పొల్యూషన్ పెరిగింది, సమస్యలు పెరుగుతున్నాయి. వీటిని అధిగమించాలంటే వండర్ఫుల్ మార్గం ప్రపంచంలో ఇదే అని చెప్పి నేను విశ్వసించాను పూర్తిగా. ఎందుకంటే ఎన్ని విధానాల్లోకి వెళ్ళినా కూడా ఈ మూలం కావాలి. ఆ పాయింట్ని గుర్తించి దాన్ని రిలీజ్ చేయగలిగినప్పుడే దాన్ని సాల్వ్ అవుతుంది. అది ఇక్కడికే రావక్కర్లా, ఇంట్లో కూర్చొని చేసినా అవుతుంది, సామాజికంగా సామాజికంగా చేసినా అవుతుంది. అది అద్భుతం, ఏదో జరిగింది అద్భుతమైంది అనుకుంటారు. కానీ అది తెలిసి కరెక్ట్గా ఆచరించి వైద్య విధానంగా ఒక నిష్ణాతులుగా చేసినప్పుడు అద్భుతాలు ఇవ్వచ్చు. హాస్పిటల్కి వెళ్ళి కట్ చేయించుకోక్కర్లేదు, ఇంకొక సమస్యల్లోకి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రాణాపాయ స్థితిలోంచి కూడా ఎమర్జెన్సీగా బయటకు తీసుకురాగలిగే అవకాశాలు ఉన్నాయి. ఒక సర్జరీ చేయాల్సిన అవసరం లేకుండా కూడా మనిషి ఆరోగ్యంగా బతకగలిగించే అవకాశం మన దాంట్లో, మనం ఆచరించే దాంట్లో అద్భుతంగా ఉంది. అటువంటిది ఆయన చెప్పే మాటల్లోనే మనకి ఒక విశ్వాసము, బలం పెరుగుతుంది. అది ఆచరించడం కాదు, ముందు ఆ బలం కావాలి మనకి. చక్కగా ఇదిగో ఇదిలా చేయి అవుతుంది అదే అని చెప్పి ఎప్పుడు కలిసినా కూడా అటువంటి సూచనలు ఇవ్వడంలో ఆ మహానుభావుడికి మళ్ళీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అటువంటి ఆయన మనకి నిరంతరం మనకి అందుబాటులో ఉండటం అనేది మన అదృష్టం. కాబట్టి ఇటువంటి సమాజాన్ని, ఇటువంటి గ్రూప్ని మనం బిల్డప్ చేసుకుంటూ ఇది గ్రామీణ ప్రాంతానికి కూడా అర్థమయ్యేటట్టు, దాంట్లో నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచే విధంగా మనం కృషి చేస్తే ఇంకా ఎంతోమందికి మేలు జరుగుతుంది. వాళ్ళకి మేలు జరగడం కాదు, వాళ్ళల్లో మనం ఉన్నాం కాబట్టి మనకి మేలు జరుగుతుంది ఇండైరెక్ట్గా. మనం ఈ రోడ్డు మీద ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఎన్నో గృహ హింసలు జరుగుతున్నాయి. ఇవన్నిటికి కారణం ఏంటంటే అనారోగ్యం. ఈ అనారోగ్యాన్ని ఎప్పుడైతే మనం దూరం చేయగలుగుతామో ఆలోచన పెరుగుతుంది, ఆచరణ పెరుగుతుంది, ప్రశాంతత పెరుగుతుంది, మనం హ్యాపీగా జీవించగలుగుతాం. మనం ఒక చోటుకి వెళ్ళామంటే అక్కడికి వెళ్ళగలమా లేదా అనేటువంటి ఆలోచన ఉండదు. హ్యాపీగా వెళ్ళగలుగుతాం, హ్యాపీగా రాగలుగుతాం. అటువంటి స్థితిని మనందరి ద్వారా తయారు చేయగలుగుతామని చెప్పి ఆశిస్తూ ఈ నాలెడ్జ్ని అందించినటువంటి
శ్రీ గౌరవనీయులైన మాకాల సత్యనారాయణ గారికి, ఈ ఫౌండర్ ఆఫ్ ది ఆస్పా, నమస్కరిస్తూ మీ అందరికీ కూడా నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శిరోమణి. అందరికీ నమస్కారం అండి. నా పేరు శిరోమణి. నేను ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ అండి. నా అనుభవం నేను చెప్తాను. నాకు 3 years నుంచి షోల్డర్ మీద వెయిట్ పడి బాగా ఇబ్బందితో చాలా సఫర్ అయ్యాను. ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే ఇంత కూడా రిజల్ట్ రాలేదు. సారు ఒకసారి గుడివాడలో 2 రోజులు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టారు. దానివల్ల నేను ఆ పాంప్లెట్ చూసి సరే అన్నీ ఇలా చేస్తా అన్నీ చూసాను, ఇది కూడా చూద్దామని వెళ్ళాను. సంథింగ్ 2009 కానీ 10 కానీ ఆ టైంలో వెళ్ళానన్నమాట. 3 సంవత్సరాలు బట్టి చాలా బాగుపడుతున్నాను. సారు నాకు తెలిసి ఒక 20 నిమిషాలు ఏమో చేశారు. బాగానే నొక్కేటప్పుడు బాగానే అనిపించింది. నేను 3 సంవత్సరాల నుంచి ఇది పడుకోలేదు అసలు, ఎప్పుడు కూడా అంత పెయిన్ వచ్చేది. ఆ పెయిన్ ఆ రోజున నాకు తెలియకుండా నేను అట్లా పడుకున్నాను. ఏంటి అప్పటికే 60% తగ్గిపోయింది. అంటే ఏంటి ఎంత రిజల్ట్ ఉంది అని చెప్పి 3 రోజులు చేయించుకున్నాను. 3 సంవత్సరాలు బట్టి జరిగి నొప్పి తగ్గంది 3 రోజుల్లో తగ్గిపోయింది. అప్పుడు సార్ అన్నారు, నువ్వు నేర్చుకోమ్మా, నీకు బాగా ఉపయోగపడింది అన్నారు. స్టిల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను నేను ఎన్ని మెడల్స్ తీసుకొచ్చినా, ఎంత బరువులు లేపినా సరే పెయిన్ కిల్లర్ అనేది నేను వేయను అసలు. ఎక్కడ ఏదో ఎప్పుడు చూసినా ఆ స్టిక్ పట్టు ఉండి పద్దాకి ఎక్కడో దాకా నొప్పుకుంటా, నన్ను పెంచుతాను అనుకునేవాళ్ళు మా పోలీసులు. ఎప్పుడు చూసినా ఏదో కొట్టుకుంటా ఉంటుంది, ఏంటి ఇది అనేది. అంటే దానిలో ఉన్న అబద్ధం వాళ్ళకి తెలీదు, మనకు తెలుసు కాబట్టి తర్వాత నాతో పాటు చేసే ఫ్రెండ్స్కి, నా జూనియర్స్కి కూడా చేస్తూ ఉండేదాన్ని. ఇది అద్భుతమైనది అనమాట. నాకు ఇక ఎంత అద్భుతమైన వైద్యం నాకు పరిచయం చేసినందుకు చాలా రుణపడి ఉంటాను సార్ మీకు. అలాగే ప్రతి ఒక్కరు కూడా నేను వదిలిపెట్టకుండా దాన్ని ఆశ్రయించుకొని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అంబిక. ఇప్పుడు ఏంటంటే ఈ ఆక్యుపంక్చర్ స్టార్ట్ చేయబోయే ముందు నేనేం చేస్తానంటే మాకలాయ నమో నమః అనుకుంటాను. నేను టీచర్గా రిటైర్ అయ్యాను. 30 ఏళ్ళ నాడే నేను ప్రాణిక్ క్లినిక్, రేకి ఇవన్నీ నేర్చుకొని పిల్లలకు చేస్తుండేదాన్ని. చాలా సంతోషంగా ఉండేది. తర్వాత ఆర్కి ప్రెషర్ ఉందని చెప్పి తెలిసి దానికి వెళ్ళాను. అది అందరికీ కొంచెం చేస్తూ చాలామంది నొప్పులన్నీ తగ్గిస్తుండేదాన్ని. తగ్గిస్తూ ఉన్న తర్వాత ఆర్కి పంచర్ అనేది ఉందని చెప్పేసి తర్వాత తెలుసుకున్నాను. నేను తెలుసుకున్నప్పుడు ఒక యోగా డే రోజున ఎక్కడ పేపర్లో చూసా మాస్టర్ ఫ్రీగా చేస్తున్నారని. ఇదేంటో చూద్దాం మనకు దగ్గరలో ఉందని చెప్పి వస్తే మాస్టర్ చాలా సూదురేశారు, సుమతి వీళ్ళందరూ వేస్తే నాకేంటో అవన్నీ తీసేసిన తర్వాత ఇటు ఒళ్ళు తేలిగ్గా హాయిగా ఉన్నట్టు అనిపించింది. అమ్మ ఎట్లాగని ఇది కూడా నేర్చుకోవాలి అని చెప్పేసి అనిపించింది. రిటైర్ అవ్వగానే 2018లో రిటైర్ అయ్యాను మేలో. అప్పటి వరకు ఈ 10th క్లాస్కి టీచర్, సోషల్ స్టడీస్ టీచర్ నేను. నాకు స్టేట్ అవార్డు, డిస్ట్రిక్ట్ అవార్డు ఇవి కూడా వచ్చాయి. కానీ ఈ ఆక్యుపంచర్ నేర్చుకోవాలి, ఏదో ఒక సేవ చేయాలి, ఖాళీ అయిపోతా నేను అని చెప్పేసి ఈ మే నెలలో రిటైర్మెంట్ అయిపోగానే మాస్టర్ దగ్గరికి వచ్చారు. మాస్టర్కి రాగానే టీచర్ గారు అని ఎంత ఆనందంగా పలకరించారంటే నా ఆత్మకి హత్తుకుంది మాస్టర్ గారి పలకరింపు. ఆయన చెప్పారు, పాఠం చెప్పడం కానీ ఏమన్నా కానీ చాలా అసలు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలు, ఈ మనలో ఉన్నటువంటి పంచభూతాలు, ఈ ఆర్గాన్స్ అన్నీ కూడా పంచభూతాలతో కలిసి ఉంటాయి. ప్రతి ఒకదానికి ఒకటి ఉన్నటువంటి సంబంధం ఇవన్నీ అసలు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే మైండ్లో ఇన్కల్కేట్ అయిపోయాయి అన్నమాట. అప్పటి నుంచి ఫస్ట్ ఇంటగలిసి రచ్చగలవమన్నారని మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా నేను షూలు నేను వేసుకున్న అన్నిటికీ
మాస్టర్ గారు చాలా చెప్పినప్పుడల్లా కూడా మాకందరికి బొట్టు పిల్లలు పెట్టి అన్ని సూదులు వేయించేవాళ్ళు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వేసుకునే దానికి ఎవరికన్నా వేయాలంటే సూది ముందు మనకు అనుభవం రావాలి కదా. అన్నీ వేసుకున్నా. ఎంత చాలా సంతోషంగా ఉంది మళ్ళీ కోర్సు నేను నేర్చుకున్నందుకు. తర్వాత ఈ నాకు మంచి ఇన్స్పిరేషన్ సుమతి. ఆ సుమతి వేస్తున్నప్పుడు అదంతా చూడటం ఇదంతా చూస్తుంటే నాకు కూడా సుమతిలాగా నేను కూడా మాస్టర్ గారి దగ్గర బాగా నేర్చుకొని అన్నీ చక్కగా నేను చేసుకోవడం నా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకి చేయటమే కాకుండా బయట వాళ్ళకి కూడా అవసరార్థులకి చేస్తూ ఉన్నాను. ఇది అనంతమైనటువంటి విద్య. ఎప్పుడు వచ్చినా క్లాస్కి కొత్త విషయాన్ని మాస్టర్ చెప్తూనే ఉంటారు. పాత విషయాలే కాదు, ఎప్పుడు రాసుకుంటూనే ఉండాలి. మాస్టర్ ఒక ఆక్యుపంచర్కి ఒక నిఘంటువు లాంటి వాళ్ళు. ఆయన ఒక రకంగా ఏంటంటే ఒక మందులతో మాకులతో అవనవి కూడా ఆయన ఇలా చేసుకోండి ఇలా అవుతుంది, ఈ లక్షణాలు కనబడితే ఈ జబ్బు అని చెప్పేసేసి చాలా చక్కగా ఆ వివరణే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే నాకు అనిపిస్తూ ఉంటుంది మానవ రూపంలో ఉన్నటువంటి ఒక దేవుడు లాంటి వారు మాటలు చెప్తున్నారండి. అటువంటి గురుగారు దొరకడం అనేటటువంటిది అదృష్టం మనందరికీ. ఈ విద్యని మాస్టర్ గారు ఏ రకంగా అయితే ప్రపంచంలోకి తీసుకెళ్ళాలి అనుకుంటున్నారో అదే రకంగా మనం కూడా ఆ కృషిలో పాలు పంచుకొని ముందుకు అందరం సాగుదాము. సోదరులు చెప్పినట్టుగా ఒక గ్రూపుగా ఏర్పడి ఎవరేం చేశాము ఏంటి అని చెప్పేసి ఒకళ్ళ భావాలు ఒకళ్ళు పంచుకుంటూ మనం ఒక గ్రూప్గా ఏర్పడి మనం అందరం కూడా ఫోన్ నెంబర్లు పంచుకొని చక్కగా చేసుకున్నాము. బాగుంటుంది. ఇంకా చాలా ఫ్రెండ్లీగా ఊరికే ఇలాగ అప్పుడప్పుడు కలుసుకోవడం అలా కాకుండా ఒక సోదరులు చెప్పినట్టు ఒక గ్రూప్గా మనందరం ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. చాలా సంతోషం అండి. సంతోషం మాస్టర్. జయలక్ష్మి అందరికీ వరల్డ్ ఆక్యుపంచర్ డే శుభాకాంక్షలు అండి. గురువు గారి దగ్గర నేను జాయిన్ అయ్యి విద్యను నేర్చుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ చాలా ముందుకు తీసుకెళ్తున్నారు ఈ విద్యని. క్యాంప్స్ అన్ని నిర్వహించి అంతా చాలా బాగా చేశారు. ఈ ఆక్యుపంచర్ డే సెలబ్రేషన్స్ November 1st నుంచి 16th వరకు. ఇదే విధంగా ప్రతి నెల కూడా ఇదే విధంగా క్యాంపులు నిర్వహిస్తూ మరిన్ని క్యాంపులు నిర్వహించి గురువుగా ఆచరణలో మనం కూడా నడవాలని నేను అనుకుంటున్నాను. మన గురువు గారు మాకల్ సత్యనారాయణ గారికి పాదాభివందనాలు. అలాగే వేదికని అలంకరించిన పెద్దలందరికీ కూడా వరల్డ్ ఆక్యుపంచర్ డే శుభాకాంక్షలు. అలాగే సోదరి సోదరులను కూడా వరల్డ్ ఆక్యుపంచర్ డే శుభాకాంక్షలు చెప్తున్నాను. మాకల్ సత్యనారాయణ గారు అనే ఒక కల్పవృక్షం కింద మనము సేద తీరుతా అంటే మనకి ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు వచ్చి వాటికి ట్రీట్మెంట్ తీసుకొని అలా సేద తీరుతా మరి కొంతమందికి సేవలు అందించే స్థాయికి మనల్ని తీర్చిదిద్దారు. అలాగే ఈ అక్యుపంచర్ నేర్చుకొని ఈ క్రమంలోనే నేను ఉందామనుకున్న స్థితిలోనే కొన్ని మార్పుల వల్ల నేను ఫుల్ టైం వర్క్ చేయలేకపోయాను. కానీ ఇప్పుడు నేను కేఎల్ యూనివర్సిటీలో వర్క్ చేస్తున్నాను. వర్క్ చేస్తూనే కొంతమంది ఫ్యాకల్టీకి చిన్న చిన్న రెమెడీస్ అంటే ఇప్పుడు పొద్దున్నే 6 వచ్చేస్తారు ఫ్యాకల్టీ. 6 వచ్చేసి సాయంత్రం 6-7 వెళ్తారన్నమాట. సో ఈ క్రమంలో పొద్దున్నే వాళ్ళకి ఇన్విజిలేషన్ చేయడం కానీ క్లాసెస్ తీసుకోవడం వల్ల కానీ 9-10 అనేసరికల్లా వాళ్ళు కళ్ళు పడిపోవడము ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో ఏంటంటే సింపుల్గా వాళ్ళకి సింపుల్ ఎనర్జీ ఇచ్చే పాయింట్స్ నొక్కడము, ఇలా ప్రెజర్ చేసుకోండి, మీకు ఏమైనా నొప్పులు ఉంటే పెయిన్ కిల్లర్స్ వాడకుండా ఇవి పెయిన్ కిల్లర్ పాయింట్స్ అని చెప్పడం. ఈ విధంగా నేను నా వంతుగా నేను నేర్చుకున్న విద్యని నేను అక్కడ అందరికీ అందించగలుగుతున్నాను.
శశిధర్ పంచకర్మలో మరియు ప్రొడక్ట్స్ తయారు చేయడంలో చాలా ఎక్స్పర్ట్ ట్రైనర్. నేను ఆయుర్వేదిక్ 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. సో నాకు ఆక్యుపంచర్ గురించి ఎప్పుడో తెలిసిందంటే నేను 2008లో ఒక డాక్టర్ దగ్గర ఉన్నప్పుడు విధాకర్మ అని ఆయుర్వేదిక్లో నీడిల్ వేస్తున్నాను. ఆక్యుపంచర్ లాంటి నీడిల్స్ వేస్తాను. సరే ఇది నాకు నేర్పండి అంటే ఆయన నాకు నేర్పలేదు. సో అదేంటంటే మరణ చికిత్స కిందకి వస్తుంది, అది నేను నేర్పను అని అన్నప్పుడు నేను దీన్ని నేర్చుకోవడం కోసం చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం జరిగింది. అప్పుడు లోహియా సార్ దగ్గరికి, సుధీర్ సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా నాకు సజెషన్లు అంటే నార్మల్గా థియరీ చెప్పారు, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది నాకు కరెక్ట్ చెప్పలేదు. అప్పుడు గురువుగారి దగ్గరికి వచ్చినప్పుడు సార్ నాకు ఇలా డౌట్స్ ఉన్నాయి, మీకు ఎప్పుడు కానీ ఫోన్ చేసినా కానీ నాకు సజెషన్ ఇస్తారా అంటే సార్ చెప్పడం జరిగింది. దానివల్ల ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు హైదరాబాద్లో ఒక 8 మంది డాక్టర్ల దగ్గర వర్క్ చేస్తాను, పంచకర్మ ట్రీట్మెంట్ చేస్తున్నాను. అక్కడ ఏంటంటే 21 రోజుల ట్రీట్మెంట్లలో ఆక్యుపంచర్ను ఒక 7 days చేస్తాను. మా సార్ ఫస్ట్ వాళ్ళు ఒప్పుకోలేదు. సార్ దీంతో పాటు అది చేద్దాం, దానివల్ల ఎక్కువ రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళని ఒప్పించి అది చేయడం వల్ల ఇప్పుడు అది చూస్తా నాకు కంటిన్యూగా ఆక్యుపంచర్ చూస్తా నేను ఆ డాక్టర్ దగ్గర చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇప్పుడు వాసురాయ్ సార్ గారు తను నేర్చుకొని తన హాస్పిటల్లో ఇద్దరం కలిసి చేయడం జరుగుతుంది. అలానే మంచి గారు ఇక్కడ సార్ దగ్గర నేను ట్రైనింగ్ తీసుకున్నారు. తను ఇంకో డాక్టర్ శ్రీధర్ గుమ్మడివేలి జనార్దన్ సార్ వాళ్ళ అబ్బాయి తను నేర్చుకున్నాడు. అంటే మేము ఏంటంటే ఒక కాంబినేషన్గా ఒకరి నుంచి ఒకరు వెళ్ళకుండా ఇటు పంచకర్మ ఇటు ఆక్యుపంచర్ 2 చేసుకుంటూ సక్సెస్గా ఉండగలుగుతున్నాం. కొంతమందికి ఏంటంటే ఎక్కువ మెడిసిన్ ఇచ్చినప్పుడు ఇబ్బంది కలుగుతుందండి. సో అలాంటప్పుడు ఏంటంటే ఆక్యుపంచర్ నీళ్ళు వేయడం వల్ల ఇప్పుడు ఏంటంటే కొంతమంది రకరకాల పేషెంట్ ఒక వ్యక్తికి 4-5 రకాల జబ్బులు ఉంటాయి. సో దానివల్ల తనకు సెట్ కాదు. అప్పుడు ఏంటంటే ఆక్యుపంచర్ నీళ్ళు వేయడం ఇవన్నీ చేయడం జరుగుతుంది. సో దానివల్ల నేను ఎక్కువ సక్సెస్ కావడానికి కారణం మా గురువు గారు. అలానే నా మిత్రులు శ్రీధర్ అండ్ వాసురాయ్ సార్ వాళ్ళు చాలామంది నాకు సపోర్ట్ ఇచ్చారు. సో దానివల్ల ఈరోజు మంచి పొజిషన్లో ఉండగలిగాను. ప్రబలిక యాక్చువల్లీ నేను ఈ కోర్స్ అయితే చాలా రివర్స్లో నేర్చుకున్నాను అనమాట. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ యాక్చువల్గా. అది ఎలా అంటే ముందు ట్రీట్మెంట్ ఎలా చేయాలో నేర్చుకుని తర్వాత సబ్జెక్ట్లోకి వచ్చాను. నేను యాక్చువల్లీ ఫార్మసిస్ట్, బీఫార్మసీ చేశాను. బట్ నాకు మెడికల్ ఫీల్డ్లో మెడిసిన్స్ అంటేనే ఇష్టం ఉంది. ప్రతి దానికి చిన్నదానికి పెద్దదానికి కూడా మెడిసిన్ వేసుకునే క్యూర్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో దాని మూలంగా నేను ఫస్ట్ ఒక ఆల్రెడీ చెయ్యి గురించి ఎఫెక్ట్ అయ్యి వచ్చానండి ట్రీట్మెంట్ చేయించుకున్నాను. అందులో నేను చాలా హాస్పిటల్స్కి సర్జరీ చేయాలి, రెస్ట్లో ఉండాలి, ఇంక అన్నీ చెప్పుకొని వచ్చాను. ఇలా అయితే కాదు, దీనికి వేరే ఏదైనా వెళ్దాం, ఆయుర్వేదం కానీ హోమియోపతి కానీ ఇట్లా చూసుకుందాం అనేసి వెళ్తే ఎక్కడ చూసినా లేదండి కొంచెం కష్టమే అన్నారు. ఇలాంటిది ఇప్పుడు ప్రతిదీ నేనే చేసుకుంటున్నాను అనమాట. లైక్ ఫస్ట్ సిట్టింగ్లోనే నాకు ఇది ఈజీగా క్యూర్ అయిపోయింది, నా పని నేను చేసుకోగలిగాను, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో ఇంకా ఎలా అయినా సరే దీన్ని ఏంటో నేర్చుకోవాలి అని అనాటమీ గురించి నాకు ఒక అవగాహన ఉంది కాబట్టి నేను ముందే నేర్చేసుకున్నాను. ఎలా వేసేయాలి, ఎలా చేసేయాలి అనేది నేర్చేసుకున్నాను. తర్వాత తెలిసింది ఏంటంటే దీని గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని. ఇంకా అప్పుడు సార్ దగ్గర జాయిన్ అవ్వడం జరిగింది, సబ్జెక్ట్ నేర్చుకోవడం జరిగింది. చాలా బాగుంటుంది ఈ ట్రీట్మెంట్ అయితే. ఈ కోర్స్ కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, అందరికీ యూజ్ అవుతుంది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా న్యాచురల్గా ఇంట్లో మనందరం మనం చేసుకునే కోర్స్ కాబట్టి. సో ఇట్ ఈజ్ వండర్ఫుల్ అనమాట మాకు ఈయన దొరకడం అనేది. స్పెషల్ కేస్ అంటే సార్ సర్వైకల్ స్పాండిలైటిస్. అది ఆయన చాలా అసలు మెడ ఇటు నుంచి అటు కూడా తిప్పలేని పరిస్థితి అనమాట. ఇప్పుడు ఆయన 70% తిప్పుతున్నాడు, లెగ్స్ నడవగలుగుతాడు. దాని వల్ల ఆయన కాలు కూడా ఎఫెక్ట్ అయిపోయింది, స్టక్ అయిపోయింది అనమాట. ఆ కాలుకి వచ్చే నర్వ్ అనేది స్టక్ అయిపోయింది. సో ఇప్పుడు ఆయన వెల్ అండ్ గుడ్, 70% వెల్ అండ్ గుడ్. 3 months నుంచి తీసుకుంటున్నారు, ఈజీగా 3 sittings తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ అవుతున్నారు 4th సిట్టింగ్కి. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సిట్టింగ్ అంటే ఒకటి కాదు, 10 days. సరే, ఓకే అమ్మా, బాయ్. థ్యాంక్ యూ. చాలు.
పేరు అష్రఫుద్దీన్ సార్. నేను హోమియో డిస్కంటిన్యూ చేసి కొన్ని రోజులు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఏం చేయకుండా ఆలోచించుకుంటుంటే సార్ కలిశారు. ఆ తర్వాత కోర్స్ నేర్చుకుని ఫస్ట్ బిలీవ్ చేయలేదు నేను పేషెంట్స్ని అడిగేదాన్ని. సారీ ఫర్ దట్ సార్, నేను పేషెంట్స్ని అలా అడిగి కనుక్కొని ఇది క్యూర్ అవుతుందా లేదా, కానీ తర్వాత క్యూర్ అయిన తర్వాత నేనే సొంతంగా అసలు ఎంత నమ్మబుద్ధి కాలేదండి. నేను ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తున్నానంటే నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను చాలా బాగా నేర్చుకున్నాను ఈ కోర్సు. ట్రీట్మెంట్స్ కూడా బాగా సక్సెస్ఫుల్గా చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముందు మాట్లాడడం నేర్చుకోవాలి. ఎలాంటి కేసులు చేస్తున్నావో చెప్పు. సైలెంట్గా చేస్తానండి. డాక్టర్లు వదిలేసుకునేది వాళ్ళు ఎక్కువ అమౌంట్ అడిగారని వాళ్ళు చేయించుకోలేక వదిలేశారు. సైలెంట్గా చేస్తాను. ఇప్పుడు నుంచి బాబాయ్ చెప్పినట్టు 360 తీసుకున్నాను. చాలా వరకు అవి నడవగలుగుతాడు. ఎలా అంటే అలా బెడ్ మీద ఉన్న పేషెంటే నడవగలుగుతాడు. అద్భుతమైన రిజల్ట్ అవుతాయండి. చాలా రోజులు బట్టి మరి న్యూస్ సెంటర్ నువ్వు మాట్లాడేవా? నీకు ఏం చెప్పు, ఏం చేస్తున్నావో చెప్పు. అయిపోయింది కదా. అందరికీ నమస్కారం. నమస్కారం. మా గురుగారు నాన్నగారు ప్రసాద్ గారు చెల్లిని నేను. అయితే నేను యాక్చువల్గా పంచకర్మ టెక్నీషియన్గా చేసేదాన్నండి. అయితే గురుగారు దగ్గర నేర్చుకుని అన్నయ్య చాలా ఫ్రీ సర్వీస్ చేశాడు. ఫ్రీ సర్వీస్ చేసిన తర్వాత నేను రోజు యాక్చువల్గా నేను శ్రీశైలం వెళ్ళాల్సింది ఉంది. అంటే నా అనుభవం చెప్తున్నాను సార్కి. శ్రీశైలం వెళ్ళాల్సిందనమాట. చెన్నై నుంచి మా ఫ్రెండ్స్ వస్తున్నారు. అంటే వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం అని నన్ను శ్రీశైలం తీసుకెళ్ళిపోన్నాను. అంటే అక్కడ అన్ని టికెట్స్ అన్నీ బుక్ చేసుకున్నాము. 1 o'clock ట్రైన్ విజయవాడలో 10:30 అయిపోయింది. నాకు విపరీతమైన బ్యాక్ పెయిన్. అంటే అసలు ఎలా వెళ్ళాలి నాకు అర్థం కావట్లేదు. సరేనని అన్నయ్య ఫోన్ చేస్తున్నాను ప్రయాణం మానేయమంటాడు. అందుకని అన్నయ్య చెప్పకుండా నేను ఇంట్లో అలా మొదలు పడుతున్నాను. సరే మా పిల్లలు ఏం చేస్తారు, మా బాబోళ్ళు మాకు సార్ ఫోన్ చేసాం అంటే ఇక భరించలేక అన్నయ్య ఫోన్ చేస్తాను. అన్నయ్య ఎప్పుడు పరిస్థితి అంటే అర్జెంటుగా క్లినిక్ రమ్మా అన్నాను. సరే అని చెప్పేసి ఇక కార్లో తీసుకెళ్ళాను. కార్ కూడా ఎక్కలేని పరిస్థితి అన్నమాట. నాకేంటంటే ఓ టెన్షన్, ట్రైన్ టైం అయిపోతుందని. ఇంకా టెన్షన్ పడిన కాబట్టి ఇంకా పెయిన్ ఎక్కువైపోతుంది. సరే వెళ్ళాను. ఇక్కడెక్కడో పాయింట్స్ చేశారు. చేసి నన్ను ఒక వైబ్రేషన్ మిషన్ ఉంటుంది అనమాట, దాని మీద కూర్చోబెట్టారు. కరెక్ట్గా 1/2 అవర్లో నాకు నడుము తగ్గిపోయిందండి. నిజంగా అది ఎవరైనా బయట వాడు ఎవరైనా చెప్తే అసలు ఎందుకంటే నేనే నమ్మను ముందు చెప్పారులే అనుకుంటా. అలాంటి దాంట్లో ముందు ఉంటాను నేను ముందు. అలాంటిది నాకే అంత బాగా తగ్గిందంటే ఎందుకు మన్నయ్య చేస్తున్నా కూడా నేను ఒకసారి నవ్వేదాన్ని. అన్నయ్య ఈ ప్రెషర్ పాయింట్స్కి రోగం తగ్గిపోతాయా లేదని. కాదమ్మా అని అన్నయ్య చెప్పేవాడు నాకు. అయితే ఇదేంటంటే నా ఎక్స్పీరియన్స్ అన్నమాట. అసలు నడుము నాకు ఎందుకు వచ్చింది అనేది అన్నయ్య చెప్పింది. నాకు బాగా గ్యాస్ ఉంది. అది 1 month నుంచి అలా కొంచెం కొంచెం వస్తుంది. ఈ టెన్షన్ పడేసరికి నాకు ఇంకా ఎక్కువ గ్యాస్ ఎక్కువైపోయింది. 1/2 అవర్లో నాకు విపరీతంగా క్రేపులు అనమాట. వచ్చేసి నాకు వెంటనే గ్యాస్ రిలీజ్ అయ్యి అసలు పెయిన్ అనేది నాకు వెంటనే రిలీఫ్ ఇచ్చేసింది. ఇంకా అది అన్నయ్య ఇలా టేప్ వేసి ఒక నీడిల్ లాంటిది ఇచ్చారు. అది నువ్వు ట్రైన్లో ఎక్కడ కూర్చున్నా నొప్పుకుంటూ ఉండమ్మా ట్రైన్లో అనుకున్నాను నడుస్తున్నాను ఏడ్చుకుంటూ. అయితే ఇదనే విషయం చెప్పాను. అయితే ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నారు. అన్నయ్య నంబర్ ఇచ్చాను, ఏదైనా ఉంటే చెప్పండి అని. అయితే నాకు ఆ రోజు నుంచి ఎంతవరకు అసలు ఆ పెయిన్ అనేది మళ్ళీ రాలేదు. చక్కగా శ్రీశైలం వెళ్ళాను, వచ్చాను. మళ్ళీ మాకు అమ్మవారి జాతర జరుగుతుంది, తిరణాలు. మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చారు. మరి వాళ్ళందరూ వాళ్ళ మా ఇంట్లో స్టే చేశారు. వాళ్ళందరికీ వండడం పెట్టడం అంతా చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళు పంపించాను. మళ్ళీ ఇదేంటంటే గురువుగారు మా అన్నయ్యకి నేర్పింది ఇచ్చారు. మా అన్నయ్య నాకు చేసింది ఇదంతా కూడా చాలా బాగా సక్సెస్ అయింది. ఆర్టిఫైచర్ చాలా బాగుంది ట్రీట్మెంట్. చాలా సంతోషం.
సీనియర్ అందరికీ నమస్కారం అండి. నా పేరు రాధా, నేను యోగా టీచర్ని. 2014లో సార్ని కలిసాను నేను. అది కూడా నాకు తెలియదు సార్. నా ఫ్రెండ్ ఆక్యుపేషన్ నేర్చుకోవడం కోసమని ఇది ఎలా ఉంటుంది అని నాకు కాల్ చేసి అడిగితే నాకు అసలు తెలియదు అని చెప్పాను. ఒకసారి వస్తే సార్తో మాట్లాడదాము అంటే అలా వచ్చాను అనమాట సార్ని కలవడానికి. సార్ని కలిసి మాట్లాడినప్పుడు సార్ ఒక 1 అవర్ మాట్లాడారు నాతో. 1 అవర్లో సార్ తన గురించి చెప్పి ఆక్యుపెంచర్ అసలు ఇది ఎలా వర్క్ చేస్తుంది అని చెప్పారు. ఆ 1 అవర్లో నేను ఫీల్ అయింది ఏంటి అంటే ఆయనకి తెలిసిన సబ్జెక్ట్ అంతా నాకు వచ్చేసింది అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. అది నాకు ఎంత బాగా అనిపించిందంటే అంటే నేను అప్పటి వరకు ఒకళ్ళనే చూశాను. వాళ్ళకి తెలిసిన జ్ఞానాన్ని అందరికీ పంచాలి అనే వ్యక్తులు నాకు అప్పటికి ఒక వ్యక్తి పరిచయమై ఉన్నారు. అది మా గురుగారు, స్పిరిచువల్ ట్రూత్ వివేకామృతం వివేకానంద గారు. ఆ తర్వాత మళ్ళీ నేను సార్నే చూశాను. అంటే తనకి తెలిసిన విద్యని ఎంత సింప్లిఫైడ్గా అంటే ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా చాలా ఈజీగా చెప్పి వాళ్ళకి ఏం తెలియకపోయినా కూడా ఆ విద్య నేర్చుకోవాలి అని ఒక ఇష్టం వచ్చేలాగా చేయగలిగేది ఖచ్చితంగా సత్యనారాయణ. ఆ డే అంతా నాకు సార్ చెప్పిన ఆ మాటలు అదే నాకు తిరుగుతూ ఉండింది. సో నా ఫ్రెండ్ జాయిన్ అవ్వలేదు, ఫస్ట్ నేనే జాయిన్ అయ్యాను కోర్సులో. సో అక్కడి నుంచి ఎంత ఇష్టంగా నేర్చుకున్నాను అంటే ఆల్మోస్ట్ సార్ మంత్లీ వన్స్ మంత్లీ ట్వైస్ క్లాసెస్ కండక్ట్ చేసేవాళ్ళు. కానీ ఎవ్రీడే వచ్చేదాన్ని క్లినిక్కి నేను. అంటే పిల్లల్ని స్కూల్కి పంపించడం, క్లినిక్ వచ్చి కూర్చోవడం ఆఫ్టర్నూన్ వరకు. అలా 2 months 3 months అయిన తర్వాత సార్కి అర్థమైపోయింది ఈ అమ్మాయి ఇంట్రెస్ట్గా నేర్చుకుంటుంది అని. మార్నింగ్ ఈవినింగ్ యోగా క్లాసెస్ చెప్పుకొని డే టైంలో ఇక్కడ స్పెండ్ చేసేదాన్ని. ఇంకా తర్వాత ఇంకా సార్ మనం ఇష్టంగా నేర్చుకుంటే నేర్పించే వాళ్ళు ఇంకా ఇష్టంగా నేర్పిస్తారు కదా. సో అలా నేర్పించి తర్వాత సార్ క్లినిక్లోనే జాబ్ ఇచ్చారు. 2 years నేను ఇక్కడే జాబ్ చేశాను. సో నాకు థియరిటికల్ కన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంది సార్ దగ్గర నేర్చుకున్న ఇక్కడ వర్క్ చేయడం వల్ల. తర్వాత ఇక్కడ మానేశాను. యోగాలో నేను ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఏంటి అంటే యోగా విత్ ఆక్యుపెంచర్ కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. ఎంత బాగా అంటే నాకు యోగా నేర్చుకోవడానికి నా క్లాసెస్ చెప్తాను కదా, క్లాస్ అనేది పొరపాటు కూడా ఇయర్స్ టుగెదర్ 5 years 6 years 8 years వాళ్ళు అసలు క్లాస్ మానరు. అంటే యోగా ఎన్నాళ్ళు నేర్చుకుంటారు, కొన్ని రోజులు నేర్చుకుంటారు, వాళ్ళకి వచ్చేస్తుంది కదా, ఎన్ని ఉంటాయి అందులో. సో చేపిస్తాం, తర్వాత వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు కానీ మానరు. ఎందుకు అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రెషర్ పాయింట్స్. అంటే వాళ్ళకి ఏ పెయిన్ వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ టాబ్లెట్ గుర్తురాదు, రాధ గుర్తొస్తుంది. రాధైతే ఒక పాయింట్ చేస్తే తగ్గిపోతుంది అని. ఎక్కడున్నా ఏ టూర్లో ఉన్నా ఒక కాల్ చేస్తారనమాట. ఎంతలా అంటే వాళ్ళకి ఇయర్స్ టుగెదర్ చేయడం వల్ల వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చేసుకోవడం, వాళ్ళ ఫ్రెండ్స్కి చేసుకోవడం. అలా నా పేరు అంటే యోగా మీద కన్నా యోగా విత్ ఆక్యుపెంచర్తో ఎక్కువ నేను మౌత్ పబ్లిసిటీతో స్ప్రెడ్ అయ్యాను. ఇవాళ డేలో నాకు 10 classes ఉంటాయి యోగా క్లాసెస్. సో మార్నింగ్ నుంచి నైట్ వరకు. అందుకు సగం నేను సరే అందుబాటులో ఉండట్లేదు. కానీ ఎప్పుడు ఏ చిన్నది వచ్చినా, ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా, ఒకవేళ నాకు అది అర్థం కాకపోయినా సార్కి కాల్ చేస్తే నిజంగా వెంటనే రెస్పాండ్ అవుతారు, చెప్తారు. నాకు ఇది అవ్వదేమో అని అనిపించినప్పుడు వెంటనే నేను సార్ దగ్గరికి పంపిస్తాను, నేనే దగ్గర ఉండి తీసుకొస్తాను. సో సార్ వాళ్ళకి ప్రోగ్రామ్ చేసి రాదుంది చేస్తుందమ్మా అని చెప్తారు. ఎలా అంటే సార్ ఒక మాట నేను చెప్పాలనిపిస్తుంది సార్ ఎప్పుడు, యోగాలో ఇవాళ ఇంత మంచి పేరు నాకు వచ్చింది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ విత్ ఆక్యుపెంచర్ ఉండడం వల్ల మాత్రం. అండ్ ఈవెన్ మా పిల్లలు కూడా ఫస్ట్లో కొంచెం ఏ నొప్పి వచ్చినా ప్రెషర్ పాయింట్ చేస్తాను అంటే వాళ్ళు కూడా పెద్ద ఇష్టపడరు. ఎందుకంటే చెప్తారు కదా పెరటి వైద్యం ఇంటికి పనికిరాదు అని. కానీ ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే వాళ్ళు వేరే ఊళ్ళో చదువుకుంటూ ఉన్నా కానీ ఏ పెయిన్ వచ్చినా ఫస్ట్ ఏ టాబ్లెట్ వేసుకోవాలని కాకుండా అమ్మకి ఫోన్ చేస్తే ఏదో ఒక పాయింట్ చెప్తుంది, ఆ పాయింట్ చేసుకుంటే తగ్గిపోతుంది కదా అన్న దీనికి వాళ్ళు వచ్చేసారు అనమాట. అది నాకు చాలా బాగా అనిపించింది. అంటే మా బాబు అలా అడగడం నేను చాలా ఇంకా చెప్పాలి అంటే వాడు లవ్లో ఉన్నాడు. సో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి కూడా మా అమ్మ ప్రెషర్ పాయింట్ చేస్తే ఏదైనా తగ్గుతుంది అని చెప్పి తనకి ఇబ్బంది వచ్చినా నేను చేసి అడగడం అనేది
అది కూడా నేను చాలా అంటే వాడిని గెలుచుకోవడం నాకు ఫస్ట్ చాలా అచీవ్మెంట్లా అనిపించింది సార్. సో నిజంగా మిమ్మల్ని కలిసి ఉండకపోతే ఈ విద్య నాకు అందుబాటులో ఉండేది కాదు. ఎందుకు అంటే ఇంకొక విషయంలో ఎందుకు గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాను అంటే నేను అమ్మ వాళ్ళకి ఒక్కదాన్ని చిన్నప్పటి నుంచి వాళ్ళని చాలా గారాభంగా పెట్టినారు. సో అంటే బాగా ఉన్న కుటుంబంలో ఉండడం వల్ల ఎక్కువ మంది పనవాళ్ళు అలా ఉంటారు కదా. సో ప్రతి ఒక్కళ్ళు అంటే నన్ను బుజ్జి అని పిలుస్తారు. సో బుజ్జిగా ఏం చేస్తారు, పెద్దయ్యాక ఏం చేస్తారు అంటే కొంతమంది ఏమో టీచర్ అని, కొంతమంది ఏమో డాక్టర్ అని అలా అనుకుని టీచర్ అమ్మ అని, డాక్టర్ అమ్మ అని అలా తీసేవాళ్ళు అనమాట. కానీ నిజంగా నేను బాగా చదువుకుని టీచర్ అవ్వలేదు, అటు వెళ్ళి డాక్టర్ అవ్వలేదు. కానీ ఇప్పుడు నేను రెండు, ఇది యోగా టీచర్ని, ఇది ఆక్యుపెన్చర్ థెరపిస్ట్. సో రెండు సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. దాదా చెప్పిన దాంట్లో ఒక విషయాన్ని మనం మీకు అర్థమయ్యేలాగా ఏంటంటే తను యోగాలో ఎక్స్పర్టైజ్ చేసింది, యోగా టీచర్గా ఉంది. కానీ ఆకుపంచర్ కూడా వేరు కాదు. మన యోగాలో ఉన్న ప్రాణమయ కోశాకి చైనా వాడు ఆకుపంచర్ అని పేరు పెట్టి డెవలప్ చేసుకున్నాడు. స్కూల్స్ పెట్టాడు, కాలేజీలు పెట్టాడు, యూనివర్సిటీలు పెట్టాడు. అన్ని హాస్పిటల్స్లో వీళ్ళని డాక్టర్గా నియమించి ట్రీట్మెంట్లు చేయిస్తున్నాడు. భారతదేశంలో ఓ ముఠా తయారయ్యి భారతదేశంలో యోగా అంటే ఆసనాలే అనేలా మార్చేశారు. ఈ ప్రాణమయ కోశాన్ని ఇక్కడ అభివృద్ధి జరగకుండా చూసుకున్నారు. ఇప్పుడు మనం చేయాల్సింది, చెప్పాల్సింది, ప్రోపగండా ముందుకు తీసుకెళ్ళవలసింది ఏంటంటే ఆకుపంచర్, ఆకుప్రెషర్ యోగా విభాగాలే. మన బిడ్డకి చైనా వాడు పేరు పెట్టి పోషిస్తూ ఉన్నాడు, పోషించాడు, డెవలప్ చేశాడు. నేను కాదంటూ తప్పంటూ వాడు ఈ ఆకుపంచర్, ఆకుప్రెషర్ విధానాల మీద చాలా రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ ఫలితాలు బయటకు వచ్చాయి. కానీ అయినంత మాత్రాన ఇది చైనాది కాదు, భారత్. వేల సంవత్సరాలుగా మనం వాడిన విధానాలని ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ల క్రితం వాళ్ళు అడాప్ట్ చేసి డాక్యుమెంటేషన్ చేయించుకుని ముద్ర వేశారు. మనం దీన్ని పెరగకుండా ఈ దేశంలో చూసి ఇక్కడ ప్రజలు ఓ 30% కుళ్ళిపోతూ ఉన్నారు, ఓ 10% సడన్ డెత్ వచ్చేలాగా కారకులయ్యారు అని చెప్తా ఉన్నా. ఇప్పుడు మనం చెప్పాల్సింది, చేయాల్సింది ఏంటంటే ఈ యోగాలో ప్రాణమయ కోశానికి ఈ దేశంలో ఇంపార్టెన్స్ పెరిగితే రేపు ప్రపంచం కూడా బెనిఫిట్ పొందుతుందని, అలాంటి స్థితి మన దేశంలో ఏర్పడేలాగా మనందరం చేయాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నా. ఓకే అశోక్, ఇక్కడికి వచ్చి అశోక్ మనకి తెలంగాణ నుంచి వచ్చాడు. చాలా మంచి పేరున్న ఆకుపంచరిస్టు. వేదిక నిర్వహించిన పెద్దలకి మరియు నా ప్రాక్టీషనర్ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ ముందుగా మేకల సత్యనారాయణ గారికి చేతిలోకి దండం పెట్టాలనిపిస్తుంది. అక్యుపెంచర్ అనే విధానం గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ మేకల సత్యనారాయణ గారికి దండం పెట్టాలనే కోరిక వస్తుంది, మిగతా వాళ్ళకి వచ్చినా రాకపోయినా. ఎందుకంటే నేను గత 18 సంవత్సరాల నుంచి అక్యుపెంచర్ వైద్య విధానంలో ఉంటున్నాను. తొలినాళ్లలో అక్యుపెంచర్ అనే విధానాన్ని జనాలు నమ్మలేరు, అలోపతిక్ డాక్టర్స్ ఇంకా వేరే సిస్టంలో పనిచేసే డాక్టర్స్ కూడా నమ్మకపోదురు. సూది పెడితే అంత పెద్ద వ్యాధి తగ్గుతుందా అని. అప్పుడు అలాంటి స్థితి నుంచి ఇప్పటిదాకా ఈ వైద్య విధానాన్ని నమ్ముకొని ఇంతమందికి అవేర్నెస్ తీసుకొచ్చి ఇంతమంది విద్యార్థులు తయారు చేశారు మన గురువు గారు. ఆయనకి ఫస్ట్ ఇక్కడ నేర్చుకునే వాళ్ళు కూడా ఫస్ట్ ఈ వైద్య విధానం నమ్మకపోదురు, ఆ గది దాంతో తగ్గుతాను. వేరే వాళ్ళని అడిగి తెలుసుకున్న తర్వాత తగ్గిందన్న నమ్మకం కలిగిన తర్వాతనే నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను చేసిన
ట్రీట్మెంట్లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రి సుద్దాల దేవయ్య గారు మీకు ఐడియా ఉంటుంది. ఆయనకి ఒకసారి కార్ యాక్సిడెంట్లో డిస్క్ బల్జ్ అయింది. ఆయన 6 సంవత్సరాలు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చేయించుకున్నారు. ఇక్కడ స్పీకర్ ఉపకర్ అని హైదరాబాద్లో జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. ఎలాంటి రిజల్ట్ లేదు. వాళ్ళ బిడ్డ గైనకాలజీ డాక్టర్, వాళ్ళ అల్లుడు ఎండి అనస్థిసియా. అనుకోకుండా నాకు పరిచయం అవడం వల్ల వాళ్ళ మామగారికి ట్రీట్మెంట్ చేయించారు. విత్ ఇన్ 6 డేస్లోనే ఆయన నడిపించారు. అంతకంటే ఇంకా ఆనందమైన విషయం ఏంటంటే మా అబ్బాయి 4th క్లాస్, చిన్న అబ్బాయి 4th క్లాస్ చదువుతాడు. వాడికి ఒక రోజు స్కూల్లో చెవులో నొప్పి వస్తుందంటే వాడికి అక్యుప్రెషర్ చేశాను, తగ్గింది. కొంతకాలం తర్వాత వాడి తోటి స్టూడెంట్కి ఎవరికో చెవుని వస్తే వాడు కూడా అక్యుప్రెషర్ ఇది తగ్గించాడట. నేను ఒక రోజు స్కూల్కి వెళ్తే మీ అబ్బాయికి ఇలా చేశాడు, తగ్గించేది అని వాళ్ళ టీచర్ చెప్తా ఉంటే నాకు అప్పుడు బాగా ఆనందం అనిపించింది. ఈ అవకాశం ఇచ్చిన సార్ గారికి, మీ అందరికీ మరొకసారి జగన్ గారు ఒక 40 ఏళ్ళుగా ఈ ప్రాణశక్తి చికిత్స అయిన యోగా, కరాటే లాంటి విద్యల్ని సుమారు 150,000 మందికి నేర్పించిన వ్యక్తి కొక్కిలిగడ్డ జగన్మోహన్ రావు గారు, రేపల్లె. మొన్న రీసెంట్గా అక్కడ 1 డే కార్యక్రమం పెట్టారు. ఎక్సలెంట్. ఒక ముస్లిం అందరూ కూడా ఇది చాలా మంచి వైద్య విధానం, మేము నమ్ముతున్నాం, మేము ప్రోత్సహిస్తాం అనేలాగా మారిపోయారు ఆయన చేసిన ఈ కార్యక్రమం. ఓకే. వరల్డ్ ఆక్యుపంక్చర్ డే సందర్భంగా వచ్చినటువంటి అందరికీ నమస్కారం. మరి ఆస్పా భారత్ కమిటీ మెంబర్స్ అందరికీ నమస్కారం. వేదిక మీద పెద్దలందరికీ నమస్కారం. ఒక 45 years నుంచి నేను మార్షల్ ఆర్ట్స్ స్టూడెంట్, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. మరి ఎంతోమందికి మార్షల్ ఆర్ట్స్ ద్వారా ఉపాధి కల్పించిన స్పోర్ట్స్ కోటాలో అట్లా చాలామంది ఉన్నారు. మరి ఎంతోమంది శిష్యులు ఉన్నారు. నా శిష్యుడు నన్ను గురుగారి దగ్గర పంపించారు, ఈశ్వర్ విశ్వ. ఆ ఫ్యామిలీలో అది స్పోర్ట్స్ కోటా చాలామందికి ఉపాధి కల్పించారు. యోగాలో 31 years నుంచి మంత్రి సత్యనారాయణ తీసుకొచ్చి ప్రోగ్రామ్స్ ఇప్పించేవాడిని, ఆయన పాల్గొనేవాడు. మరి హఠయోగా చేసాం, అందరూ తెలుసు. కుండలిని యోగా చేసాం. కుండలిని యోగాలో పీజీ ఫస్ట్ బ్యాచ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 2011, 2012 అట్లా చేసుకుంటే 2023లో హై పొజిషన్ వైఎస్ఎస్ యోగా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా క్రియా యోగా మహావతార్ బాబాజీ దాంట్లో ప్రయాణం చేస్తున్నాను. ప్రజెంట్ కొంచెం హై స్టేజ్లో యోగా. అందుకే ఒక స్టూడెంట్గా మొన్న అక్కడికి వచ్చినప్పుడు సారు చాలా హ్యాపీ అయింది. చాలా హ్యాపీ. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి నేను చాలా బ్యాచింగ్ చేశాను. నేను బ్యాచింగ్ చేస్తూ ఉంటాను, యోగా బ్యాచింగ్ మరేపల్లి చుట్టుపక్కల. కానీ చేస్తూ ఉంటాం, కానీ సడన్గా తగ్గించే ఈ టెక్నిక్స్ మాకు దొరకల. ఇంతవరకు మాకు మనం వజ్రాసనం వేస్తే అక్కడ పాయింట్ ప్రెజర్ అయితే ఎప్పుడు అనేది తెలుసుకున్నాము. కానీ ప్రెజర్కి ఇమ్మీడియట్లీగా తగ్గించే టెక్నిక్ అనేది మనం నేర్చుకోలేము. మన గురువుల కోసం వెతుకుతుంటే మరి అదే మనం ఎప్పుడు కూడా నేర్చుకున్న వాళ్ళనే తక్కువ ఉంటే గురువు దొరుకుతూ ఉంటారు, ఎత్తుకుంటూ ఉంటారు. అట్లానే మనకి అమ్మ ఏది కావాలంటే చేసి పెట్టింది, మళ్ళీ నేను ఏది అవసరమో అది చేసి పెట్టింది. వీడికి ఒంట్లో పోవలేదంటే చేసింది. మనం పొజిషన్ హై రేంజ్లో ఉన్నా కూడా ఆమెకి బిడ్డ అప్పుడు చనిపోయేంత వరకు కూడా చూస్తూనే ఉంటుంది మన గురించి, మన బాగోగులు కానీ మన బిడ్డ ఎలా ఉంది. మరి అలాంటి అమ్మ లాంటి తండ్రిని మనకు అప్పచెప్పారు.
అన్నలాంటి తండ్రిని మనకి భగవంతుడు మనకి ఇచ్చాడు. మరి ఈ కార్యక్రమాలు ఇంకా క్యాంపులు ఇవే ఇంకా అంటే చెప్పటం టైం చాలా ఉంటుంది, కానీ ఇప్పుడు 2 నిమిషాలు 3 నిమిషాలు ఇచ్చారు మన గురుగారు. ఆ కార్యక్రమం చేసుకుంటూ నెక్స్ట్ నేనేంటంటే కార్యక్రమాలు క్యాంపులు చేసుకుంటూ ఉంటాం కదా, క్యాంపులు చేస్తూ ఉంటే ముందు యోగాకి ఇంపార్టెంట్ ఇచ్చేవాడిని, పిల్లలకేమో మార్షల్ ఆర్ట్స్ ఇంపార్టెంట్ ఇచ్చేవాడిని. ఇప్పుడు ఆక్యుపంచర్ ఫస్ట్ ప్రయారిటీగా నేను తీసుకుందాం అనుకున్నాను. క్యాంపులు ఫస్ట్ ప్రయారిటీ ఆక్యుపంచర్కి ఇద్దాం అనుకున్నాను. నెక్స్ట్ ఇంతకుముందు చాలా మంత్రులతో హైయర్ ఆఫీషియల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో చాలా వర్క్ చేసామంటే విజయవాడ ఇటు సైడ్ అంతా డిపార్ట్మెంట్ పరంగా పొలిటికల్గా బాగా ఇదిగా ఉంది. మనం వెళ్ళి ఏదైనా చెప్తే కాదండి. ఫస్ట్ మనం అందరం ఏంటంటే ఒక మెమోరాండం ఇద్దామండి. ఏంటంటే మేము ఆక్యుపంచరు గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా మేము చేస్తామని మనం అందరం ఒక లెటర్స్ మన హాస్పిటల్లో కానీ లేకపోతే మనకు తెలిసిన ఎమ్మెల్యేస్ మా మినిస్టర్ గారు ఉన్నారు, బాగుంటారు, మాస్టర్ అన్నీ బాగా ఉంటారు, అనగా సత్యప్రసాద్ గారు. ఆయన దగ్గర ముందు దృష్టి తీసుకెళ్ళి మా హాస్పిటల్లో వారానికి ఒకసారి మా ఆక్యుపంచర్ చికిత్స చేయడానికి ముందు నాకు పర్మిషన్ కావాలని అడుగుదాం అనుకుంటున్నాను. పర్మిషన్ అడిగి అట్లా మనందరం ఒక యూనిట్ ఇక్కడ మీరు పర్మిషన్ నీకు ఇస్తే అక్కడ ఉద్యోగులన్నీ తగ్గిపోతారు. తగ్గిపోతుంది, నేను ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి అంటున్నారు. మా ఏరియా మొత్తం ఉంది, హాస్పిటల్కి వెళ్తుంటే ఆకులు అమ్మిస్తున్నారు, లేకపోతే డబ్బులన్నీ అయిపోతున్నాయి అంటున్నారు. అట్లా అయిపోతుంది సార్. మరి భగవంతుడు మనకేంటంటే వీళ్ళని బాగు చేయడానికే మనల్ని భూమి మీద పంపించారు. అది మీ ద్వారా ఈ డబ్బా ఛానల్ ఇలా వస్తుంది. మరి మీకు మీరు దొరకటం మన అదృష్టం. మేము కూడా అట్లా మీరు సేవ చేయాలని ఒక మాట చెప్తాను. గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా, ఒక 10 మంది ఆక్యుపంచరిస్టుల్ని హాస్పిటల్లో పెట్టుకుంటే 80% ఎంప్లాయీస్ ఖాళీ అయిపోతారు. వస్తుంది సార్, మీరు అంటూ ఉంటారు మంచి రోజులు సార్ అంటూ ఉంటారు, మంచి రోజులు వస్తాయి, మంచి రోజులు వస్తాయి. అట్లా ఇప్పుడు మనం అంటే భగవత్ స్వరూపంగా మన దగ్గరికి యోగా ట్రైనింగ్ కానీ వాళ్ళు కానీ వస్తే పరమేశ్వర శక్తి ఈయనకి ఇచ్చేసి త్వరగా తగ్గించమని భగవంతుని కోరుకుని మనం ట్రీట్మెంట్ చేస్తాం. అదే వాళ్ళంటే ఏదో పట్టుకుని శతకం పెట్టి ఈయనకి ఎన్ని ఇవి చేయాలి, ఎంత డబ్బులు ఈయన దగ్గర నొక్కాలి ఏంటి అని ఆ రూట్లో ఉంటారు. మనం ఆ దైవశక్తిని పంపించి ముందు తగ్గించాలని మన అభిప్రాయం ఉంటుంది సార్. మీరు రేపలు వచ్చినప్పుడు ఎదురుగా ఒక షాప్ ఉంది, అతనికి 15 days అవుతుంది ఫేస్ పెరాలసిస్ వచ్చింది. ఫేస్ పెరాలసిస్ సార్ అక్కడ మేము క్యాంప్ వల్ల అయిన తర్వాత సార్ ఆ అబ్బాయిని సపరేట్గా తీసుకొని చూపించాను. నేను అంత చేస్తున్నాను, నాకే ఎక్కువ దొరుకుతుంటారు కరాటే స్టూడెంట్స్ పేరెంట్స్ కానీ యోగా వాళ్ళకి కానీ దొరుకుతుంటారు. వాళ్ళని నా దగ్గరికి వచ్చి చికిత్స చేసుకుంటారు. అతను వచ్చిన తర్వాత సార్ రా అని చెప్పి సార్ చూపించాను. చూపించిన తర్వాత సార్ చూసి మొత్తం అన్నీ కలిపి నాకు నేను బుక్ పెట్టుకున్నా, ఎవరిని చూసినా కానీ ఏ పాయింట్స్ సార్ వేయాలి సార్ నాకు ఎవరి పేజీలు వాళ్ళు పెట్టుకుని నేను చేసుకున్నాను. సార్ కొన్ని పాయింట్స్ వేసి ఇచ్చేసారు. ఆ పాయింట్స్ 2 రోజులు వేసాను. మీరు కొట్టిన సార్ ఎక్స్ట్రా 6 మొత్తం ఇచ్చేసి 10 నిమిషాలు చేశాను, నిద్రలోకి వెళ్ళిపోతుంది. అంత నిరాశలో మళ్ళీ తర్వాత పెరుగుతోనేమో ఈ పాయింట్స్ మొత్తం పెరుగుతో ఇచ్చాను, ఈ హ్యాండ్స్ మొత్తం నీడేసి ఇచ్చాను. అది ఆ కోడ్ ఏం చేసామంటే ఇంతకుముందు యోగా క్లాసులు వచ్చినా ఇంట్లో కూడా నోట్తో విజిల్స్ వేస్తూ ఉంటాడు, అని అట్లా వేస్తూ ఉంటాడు అలవాటు. అట్లా ఆ 15 రోజుల నుంచి విజిల్ రాలా కుర్రోడికి. ఇట్లా ఆ 2వ రోజు ఏమి చేసిన తర్వాత ఉదయాన్నే 5ంటికి లేచి విజిల్ వేస్తూ బాత్రూమ్కి వెళ్ళాడంట. విజిల్ వేస్తూ బాత్రూమ్కి వెళ్తే ఆ కుర్రోడు వాళ్ళ ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చింది, బాగుంది బాగుంది ఏం చేయండి. మరి అంత హ్యాపీగా ఫీల్ అవుతుంటే అప్పుడు ఆ కుర్రోడు ఇచ్చేసి మనకి ఎంతో మరి మంచి జ్ఞానాన్ని మనకి భగవంతుడు ఇస్తున్నాడు అని అనుకుంటున్నాం సార్. ఇట్లానే మంచి మంచి క్యాంపులు చేస్తూ మీ గైడెన్స్తో మరి మమ్మల్ని ముందు తీసుకెళ్తూ ఇచ్చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేయాలని అందరిని కోరుకుంటూ అందరూ ఒకరు కూడా కోఆర్డినేట్ అయ్యి అందరం కలిసి చేద్దామని చేస్తూ ముందు గురువుగారిని నా దగ్గర పంపించిన మా టేక్వాండో
మార్షల్ ఆర్ట్స్ బృందానికి మరి అందరికీ ధన్యవాదాలు. నన్ను ఈ స్టేజ్కి తీసుకువచ్చిన మహానుభావులందరికీ ధన్యవాదాలు. ఈశ్వర్ ముందుగా వేదికని అనుకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయం తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరూ కూడా ఎంతో అద్భుతంగా ఎంతో మందిలో ఎన్నో మిరాకిల్స్ ఉంటాయి. రావడే అక్వాలు కానీ చాలామంది చెప్పారు అద్భుతంగా. సో నా లైఫ్లో నేను ఇక్కడ రావడానికి గల కారణం మా అమ్మగారికి పెరాలసిస్ అండి. పెరాలసిస్ అయితే మిమ్స్ హాస్పిటల్లో తీసుకొచ్చారు. 15 days దాటేసి 20 days అయింది. ఆ కన్ను ఏంటంటే రైట్ ఐ ఏమో క్లోజ్ అయిపోయింది, లెఫ్ట్ ఐ క్లోజ్ అయిపోయింది, రైట్ సైడ్ ఏమో పార్ట్ సరిగ్గా పని చేయకపోవడం. అప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కొంచెం లైట్గా నడవటం, ఒక సపోర్ట్గా నడవటం అయింది. కానీ ఆ కన్ను మాత్రం ఎందుకంటే మనకి హీరోస్ ఎవరు అంటే మన పేరెంట్స్, మన అమ్మ నాన్ననే మన హీరోస్ నాకు తెలిసి మన చిన్నప్పటి నుంచి. సో అలాంటి అమ్మని ఒక ఇదిగా చూసి ఒక్కసారిగా ఆ కన్నుల క్లోజ్ అయిపోయి ఏం మాట్లాడుతున్న ఒక కన్నుతోనే అలా చూస్తుంటే ఎంత తరిపిపోయిందనమాట. సో బెల్లకి ఏంటంటే చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ అది పిచ్చి విపరీతంగా ఉంటున్నది. అలాగే మా గురువు గారికి వెళ్తాం. సార్ వచ్చేసరికి ఏంటంటే 98, 99 టైంలో మార్షల్ ఆర్ట్స్ సార్ దగ్గర నేర్చుకుంటాం. తర్వాత 2000 సంవత్సరం నుంచి సార్ ఆల్రెడీ నువ్వు మంచిగా చేస్తున్నావు కాబట్టి మీ ఏరియాలో కూడా నువ్వు డెవలప్ చేయమని చెప్పేసి అని 2000 సంవత్సరం నుంచి నాకు అవకాశం ఇవ్వడం. అక్కడి నుంచి నేను మార్షల్ ఆర్ట్స్ అనేది టైపాండో అనేది చెప్తాం. చెప్తున్న టైంలో ఏంటంటే చైనీస్ మూవీస్లో అట్లా చూస్తుంటారు, డబ్బులు అవి తగిలి పోల్ అయిపోయి బ్లడ్ క్లాట్ అయిపోయి కానీ అక్కడక్కడ జట్టి నీళ్ళు పెట్టే కనుక మనతో చెక్ అయిపోయి మామూలుగా ఉంటుంటే ఈ విద్యలో చాలా బాగుంది, పెద్ద నీ విద్య నేర్చుకోవడానికి ఎక్కడ కావాలి చేయడానికి ఎక్కడికైనా వెళ్ళే కానీ ఇది మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ గ్యారెంటీ నేర్చుకొని ఫిక్స్ అయిపోయాను. సో అలాంటి విద్య ఉంటుందని తెలుసు. కానీ ఇక అందులో 2003 నుంచి స్పిరిచువాలిటీలోకి రావడం, పిరమిడ్ ధ్యాన కేంద్రం, తర్వాత 2098 అనేది సార్ పరిచయం చేయడం, తర్వాత లక్ష్మీ గురువు గారి దగ్గర ఏమన్నా మట్టపల్లి వెళ్ళి అక్కడ కోర్స్ చేయడం, అలాగే క్రియా యోగా చేయడం కానీ ఇలా యోగా సెంటర్స్ అన్నింటికి వెళ్ళటం. అలాగే డాక్టర్ న్యూటన్ లక్ష్మీ గారు అని చెప్పేసి వికారాబాద్లో లైఫ్ యూనివర్సిటీ ఉంటుందండి. అక్కడ ఫాస్ట్ లైఫ్ రిక్రియేషన్, ఫ్యామిలీ కన్సల్టేషన్, అలాగే ఇన్నర్ చైల్డ్ ఒకటి, ఈ కోర్సెస్ అన్ని అంటే యోగా సంబంధించి స్పిరిచువల్ సంబంధించిన ఏ కోర్సులైనా ఎక్కడైనా కానీ ప్రతి చోట వెళ్తుంటాం అనమాట. అలాంటిది మనకి ఏంటంటే ఈ మెడిసిన్స్ కానీ అనేది చాలా దూరంగా ఉంటుంది. కానీ అమ్మగారికి తప్పక తీసుకెళ్ళడం అనేది జరిగి అక్కడికి వెళ్తుంటే ఏంటంటే బాడీ ఉండవని డమ్మీ అవ్వడం అనేది నేను అర్థమవుతుంది క్లియర్గా. అక్కడేమో ఉండకూడదు. ఇక తర్వాత ఒక హాస్పిటల్ పర్మిషన్ అడిగి నేను ఇంటికి తీసుకొచ్చేసేసిన తర్వాత ఇంటికి తీసుకొచ్చిన రోజే ఆ రోజు నైట్ నేను హెల్త్ సంబంధించిన వాటికి కొన్నింటిలో ఉంటే దానిలో సార్కి వచ్చిందన్నమాట. ఆక్యుపెంచర్ ద్వారా ఏవైతే తగ్గించడం అనేది మొత్తం పాయింట్స్ అవన్నీ మెన్షన్ చేస్తే దానిలో 4-5 మనకి కరాప్స్ కూడా తగ్గించబడడం అనేది కనిపించేసరికి ఇది కరెక్ట్. ఎందుకంటే ట్రీట్మెంట్ వితౌట్ మెడిసిన్ అని చెప్పేసి ఇప్పుడు కూడా దానిలో ఉండటం వల్ల ఇంటికి మనకి ఏదో కరెక్ట్గా ఉంటుంది, దీనిలో ట్రై చేద్దామని చెప్పేసి వెంటనే సార్కి నెంబర్కి కాల్ చేస్తే ఎన్నాళ్ళు ఏంటంటే 20 days అంటే అవునా అమ్మా ఓకే ముందే తీసుకురావాల్సింది, సరే అయితే 2 తీసుకురండి చూద్దామంటే సార్ పక్కా కలుపుతుందే కదా సార్ అంటే ముందు తీసుకురాను ట్రీట్మెంట్ నేను ఇస్తాను కదా అని అంటే ఇక అమ్మని తీసుకురావడం. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఒక్కరు రిసీవ్ చేసుకున్న విధానం ఎలా ఉందంటే మా సొంతక కావచ్చు, డాక్టర్ సార్ కానీ అందరూ కూడా లైక్ ఫ్యామిలీ మెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా వాళ్ళు తీసుకునే కేర్ కూడా ఎంత అద్భుతంగా ఉందంటే లేదా మా ఫ్యామిలీలా అన్నట్టు అనిపించింది. అమ్మగారి ట్రీట్మెంట్ చూడటం అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇక్కడే ఉంటుంది మధ్యాహ్నం కూడా ఇక్కడ ఫోన్ చేయడం. అదే టైంలో మేము ఎప్పుడైతే కోర్స్ స్టార్ట్ చేశారో 2వ రోజు నుంచి 3వ రోజు అండి, 3వ రోజు నుంచి కన్ను ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. 3వ రోజు నుంచి 5వ రోజు కంప్లీట్గా ఓపెన్ అయిపోయింది. 5 daysలో నేను టైం పడుతుంది. డాక్టర్ గారు నేను అడిగాను మిమ్స్ హాస్పిటల్లో, సార్ ఎన్నాళ్ళు జరుగుతుంది సార్ అక్కడ నేను చూడలేకపోతున్నాను అంటే ఏమన్నా 3 months పట్టచ్చు, అదే 1 year పట్టచ్చు, 1.5 year పట్టచ్చు, లేదా 3 years పట్టచ్చు, లేదంటే ఎన్నాళ్ళు ఉంటుందో కూడా తెలియదు. 8 years వచ్చి ఇంకేమో ఎన్నాళ్ళు పట్టో తెలియదు. మా ప్రయత్నం మేము చేస్తున్నాక చూద్దాం అనేసరికి ఇక వల్ల కాలేదండి. అలాంటిది వితిన్ 5 daysలో అమ్మగారి కన్ను కంప్లీట్గా ఓపెన్ అవ్వడం. తర్వాత 20 days తర్వాత చెక్ చేయించుకుంటే రమ్మన్నారు. అక్కడి నుంచి ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టాం. తీరా హాస్పిటల్కి తీసుకెళ్తామండి అమ్మగారు ఎందుకంటే హాస్పిటల్ అన్ని రోజులు ఉండటం వల్ల అందరూ పరిచయం లేదు. అమ్మగారు చూడగానే వెహికల్లో దిగగానే అమ్మగారిని చూడగానే వీల్చైర్ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. వీల్చైర్ ఇస్తే కానీ అమ్మగారు అక్కర్లేదని చెప్పి చక్కగా లేచి నడుచుకుంటూ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ లోన్కి ఎంటర్ అవుతుంటే డాక్టర్ గారు చూసి ఆశ్చర్యపోయారు, ఏంటమ్మా నువ్వేనా ఆదిలక్ష్మి, నేను ఇంకెవరన్నా వస్తున్నారా అని చెప్పేసి అని అన్నారు. చెప్పలేదు మేము ఆక్యుప్రెజర్ అని చెప్పేసి, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఇంకెలా ఫీల్ అవుతారో ఏంటో. కానీ ఆయన అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు, మంచి రిజల్ట్ ఇచ్చింది, చాలా బాగుందని చెప్పేసి. నాకు మనసులో మట్టి నిజంగా సార్కి చాలా గ్రాట్యుయేట్ తెలుపుతున్నాను.
అలాగే రీసెంట్గా మేము తుంగూరు వెళ్ళినప్పుడు కూడా సార్ దగ్గర ఒక 2 కోర్సెస్ చేయడం జరిగింది. ఆ రిజల్ట్ చూసిన తర్వాత నా స్టూడెంట్స్కి నాకు తెలిసిన వాళ్ళకి ఎందుకంటే ఇంపాక్ట్లో ట్రైనర్ చేస్తాం. ఎన్నో స్కూల్స్లో మోటివేషన్ క్లాసులు అవి చేస్తుంటాం అన్నమాట. కాబట్టి మోటివేషన్ క్లాసెస్తో పాటు ఈ ఆక్యుపంచర్ సంబంధించిన టెక్నిక్స్ కూడా పిల్లలకి చేయడం ఇది కూడా చేస్తున్నాం. ఇవి కూడా చేస్తుండే వాళ్ళం. తర్వాత సార్ దగ్గర ట్రైనింగ్ అయిపోతున్న తర్వాత రీసెంట్గా లాస్ట్ ఇయర్ తుంగూరు తీర్థం వెళ్ళినప్పుడు తుంగూరు తీర్థం వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు బుక్ అడిగి తెలిసిన మనకి పాపనాశనం దగ్గర నుంచి 14 కిలోమీటర్లు లోన్ ఉంటుందండి తిరుపతి కొండ మీద. ఇక్కడ ఏం ఫెసిలిటీస్ మనకి ఏమి ఉండవు అనమాట. అలాంటి రిటర్న్ వస్తున్న టైంలో కొంతమంది గుంపుగూడి ఉన్నారనమాట. ఎవరో కొంచెం ఎమర్జెన్సీ నాకు అనిపించింది. అనిపించేయండి అని చెప్పేసి నేను చూస్తే ఒక 7th క్లాస్ బాబు పెద్ద సౌండ్ చేస్తూ ఇక్కడ గట్టిగా పెట్టుకున్నారు అనమాట. అలా ఫిక్స్ వచ్చి చాలా ఇదిగా ఉన్నాడనమాట. అనేసరికి మన దగ్గర ఎప్పుడు ఉంటుందని ఒక పాయింట్ తీసుకెళ్ళి ఒకసారి పక్క జరగండి అని చెప్పేసి నేనే స్టార్ట్ చేసిన కరెక్ట్గా మీరు నమ్మరండి 1 minute కూడా కాలేదండి. మెల్లగా గ్రాడ్యుయేట్గా కరెక్ట్గా స్టార్ట్ అయింది. వితిన్ 2 minutesకి అదే మన మామూలు కామ్గా ఉంటుందో జరిగింది. ఆ తర్వాత అడిగాను ఏమో మరి ఇంత ఎమర్జెన్సీ మరి బాబు ఇదైతే మరి మెసేజ్ అయితే తెచ్చుకోవాలని ట్రీట్మెంట్ తెప్పించలేదంటే అలాగే మెసేజ్ వాడుతున్నామండి. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు మేము హడావిడిగా తీసుకురాలేదంటే అది మర్చిపోవచ్చాము అంటే చెప్పాను. పాయింట్స్ ఉదాహరణ ఇంకా ఏం లేదు. ఈ పాయింట్ మీకు తాళాలు ఉన్నా లేకపోయినా P6 ఒకను ఈ 2 పాయింట్స్ మొత్తం చెప్పడం అనేది 3 పాయింట్స్ మీరు ప్రెస్ చేసుకొని చాలా పర్మనెంట్గా తగ్గిపోతుంది బాబుకి అని చెప్పేసి చెప్పానండి. అది నాకు నిజంగా ఎంత హ్యాపీ అనిపించిందంటే ఎన్నో చోట్లకి చాలా చోట్లకి వెళ్ళినప్పుడు ఇప్పుడు గర్ల్స్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఇంకా మన ఆర్గనైజ్ కూడా ఎంత సైంటిఫిక్గా ఉంటుంది అనేది ప్రాక్టికల్గా ఇక్కడ మేము నేర్చుకుంటాం. అవన్నీ వాళ్ళు చెప్పేసి అందరూ ఆశ్చర్యపోవడం అనమాట. నిజంగా మన సాంప్రదాయాల్లో ఇంత సైన్స్ ఉందా అని చెప్పేసి. అలాగే రీసెంట్గా మన సార్ మొన్న రేపల్లో జరిగినప్పుడు రేపల్లో కూడా ధీరజ్ అని చెప్పేసి నా స్టూడెంట్ అండి. సార్ దగ్గర యాక్టివిటీస్ నేషనల్ క్లియర్ అనమాట. డాన్స్ కూడా ఎక్స్పర్ట్ అన్నమాట. డాన్స్లో కూడా నేషనల్ డాన్స్ ఫౌండేషన్ వాళ్ళ పేరెంట్ వచ్చారు, వాళ్ళ నాన్నగారు వచ్చారు. వెళ్ళిన తర్వాత సరే నేను మా అమ్మగారు మా వైఫ్కి 1 month నుంచి షోల్డర్ బాగా ఏముందండి వాళ్ళు పెట్టుకున్న అన్నీ అదే ఉన్నాయి. ఇంటికి 10 minutes ఎక్కువ టైం కూడా పెట్టాలని అంటే తగ్గించేస్తాను సార్ అంటే ఇక ఆమె వచ్చారండి. వచ్చిన తర్వాత సార్ జస్ట్ ఓన్లీ నేను 10 minutes ఉన్నాను, ఓన్లీ 2 minutes మాత్రమే చేశారు. దెబ్బకి ఆమె ఆశ్చర్యపోయి అక్కడి నుంచి నా యొక్క వింతగా చెప్పాలంటుంది అనమాట. ఏంటి ఎలా తగ్గింది ఏంటి అసలు ఆమె వచ్చింది బయటకు వచ్చిందా సార్? బయటకు వచ్చిన దగ్గర నుంచి ఆవిడ చిత్రం మాట్లాడి ఎలా మిగిలింది అలా తగ్గింది అని అంటే ఎంతోమంది కానీ మన నాలెడ్జ్ కోసం వెయిట్ చేస్తున్నారు. బయట చెప్పవలసిన బాధ్యత మనలోనే. మనం చదివితే ఈ సబ్జెక్ట్ కోసం నిజంగా రియాలిటీ బయట వెళ్తే అందరూ చూసేది డబ్బులు ఏ రకంగా ఖర్చు అవుతున్నాయంటే ఖర్చుకుంటున్న ఎన్నో ఇబ్బంది పడటం. అలాంటిది నిజంగా ఇలాంటి మహాగురువులు మనం జరగటం అందులోనూ నిజంగా చెప్పినట్టు తండ్రిలాగా ననీమేమి కాకుండా ఎన్నో లేవారు అయినా పర్లేదు మహాప్రభు ఇంకా ఆమె అసలు లేకపోతే పర్లేదు అని చెప్పేసి అలాంటి ఎన్ని చోట చూస్తుంటారు మనం. ఇవన్నీ కూడా ఫ్రీగా ఎంతో ఇచ్చేస్తుంటారు. అమౌంట్ ఎక్కడ వచ్చాడు అడిగింది కానీ ఇది కానీ కనీసం ఛార్జెస్కి అమౌంట్ అడిగింది కూడా ఉండదండి. ఇలాంటి మార్పులు నిజంగా దొరకడం అనేది నిజంగానండి భూమి మీద ఇలాంటి మహనీయులు ఉండడం నిజంగా చాలా గ్రేట్ అండి. థ్యాంక్ యూ సార్. ఇలాంటి ఫ్యామిలీ మాకు ఆపర్చునిటీస్ ఎక్కువ అనమాట. బయట పబ్లిక్లో ఎక్కువ స్కూల్స్కి కాలేజ్లో చెప్తాను. ఎందుకంటే ఎన్ఎల్టీ న్యూరల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్లో కూడా బేసిక్ కోర్స్ మాస్టర్ కోర్స్ కంప్లీట్ చేసాం. అలాగే గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా 7 అచీవ్ చేయడం జరిగింది. ప్రపంచంలో టాప్ మోస్ట్ వరల్డ్ రికార్డ్స్ అన్నీ కూడా 2 అచీవ్ చేశాను. నేను మా సిస్టర్ అలాగే మా స్టూడెంట్స్ కూడా కూచిపూడి డాన్స్లోనేమో ఎంఏ అయిపోయిందండి. అలాగే మార్షల్ ఆర్ట్స్లోనేమో 6th డాన్ మొన్న అప్లై చేసాం. ఎక్కువగా ఏపీ తరఫు కూడా రెఫరీగా ఎక్కువగా మేము వెళ్తుంటాం. ఇక్కడే కాకుండా వేరే కంట్రీస్లో వేరే స్టేట్లో కూడా మా ఫ్రెండ్స్ వాటికి యాప్టిట్యూడ్ అనేది పరిచయం చేయడం వాళ్ళు ఎంతో అద్భుతంగా ఫీల్ అవుతాం. ఎక్కడే మాకు నేర్పించి క్లియర్ చెప్పాలనుకుంటున్నాము. ఎన్ని చోట యాప్టిట్యూడ్ పాయింట్స్ చెప్పుకుంటే అందరూ ఆన్సర్ ఇదేంటి ఈ సబ్జెక్ట్ ఎంతగా అని చెప్పేసి కేర్ ఆఫ్ నేర్చుకోవాలంటే కేర్ ఆఫ్ మన సార్ ఉన్నారు అని చెప్పేసి సార్ దగ్గర పంపిస్తే ఇలా జరుగుతుంది. నా వరకు ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే శివకుమార్ సార్, ఈయన రీసెంట్గా హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. మనకి అవేర్నెస్ ప్రోగ్రామ్. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో వాళ్ళందరికీ చెప్పా ఈజ్ ద మోడల్ ఆఫ్
మీ అంటే ఆ ఫార్మసీ చదివే వాళ్ళకి మనవాడు పెద్ద మోడలు అని దాని గురించి అదే చెప్తే బాగుంది. నమస్కారం అండి. వరల్డ్ ఆక్యుపెన్షన్ డే సెలబ్రేషన్స్ చేసినటువంటి నేను యాక్చువల్గా ఫార్మసీ ఆఫీసర్ అండి. ఎంఫామ్ తర్వాత ఎంఏ కొంచెం చేయగలిగాను. 10 ఏళ్ల క్రితం మందులు వాడినాను కదా ఇలా ఒక 11 years ఫస్ట్ గుంటూరులో ఏపీలో ఎంఓయూ తీసుకుని జెనరిక్ స్టార్ట్ చేసింది నేనే. అప్పుడు హెల్త్ మినిస్టర్ కామినేని గారు ద్వారా అయితే జెనరిక్ మీద విస్తృతమైన ప్రచారాలు అవేర్నెస్ స్టేట్ అవార్డు సీఎం దగ్గర తీసుకురండి. అక్కడ గుర్తులేదు నాకు. ఎందుకంటే నేను లాంగ్ రన్లో 2-3 ఏళ్ళు జెనరిక్ మెడిసిన్ ఇచ్చిన వాళ్ళకి ఏదో ఒక అడ్వర్స్, అంటే అది అడ్వర్స్ అని కూడా వాళ్ళు కాదు నేను గుర్తించే పరిస్థితి ఉండేది కాదు. ఏదో ఒకటి ఎడిమా రావటము ఇంకోటి అడ్వర్స్తో చాలామంది ఇంకా వాళ్ళకి ఇబ్బందులు కలిగినాయి. యాజ్ ఏ ఫార్మసీ స్టూడెంట్గా నాకు ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆలోచించాను. ఇప్పుడు అదే నా తల్లికి ఇవ్వాలనుకోండి ఆ డ్రగ్ ఆలోచిస్తా కదా. 5 రోజులు వేస్తా ఒక యాంటీబయాటిక్, 8 రోజులు వేస్తా, 10 రోజులు కూడా తగ్గనప్పుడు ఎట్లా ఉంటుందండి? బిజినెస్ చేయట్లే మనం. దీనికి ఫార్మసీ నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఆలోచన ఎలా ఉంటే నీకు చెప్తాను. సంపాదించుకోవడానికి డబ్బు కావాలి కానీ ఒక మనిషిని చంపటానికి ఈ మందులు ఇచ్చి మన లబ్ధి పొందకూడదు కదండి. ఆ కోణంలో మా ఎల్డర్మన్ రేడియాలజిస్ట్ మా అన్నయ్య సొంతనే వాళ్ళ బాబుకి మేనరికం హెరిడిటీ వల్ల రిటైటిస్ పిగ్మెంటోస్ అని వచ్చిందండి. ప్రపంచంలో ట్రీట్మెంట్ అవుతుంది దానికి. డాక్టర్ సుభద్రాల్ జలాల్ గారు ఎవ్రీప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో చూసి రిహాబిలిటేషన్ తప్ప ట్రీట్మెంట్ లేదన్నారు. అప్పటికి నేను సార్ పరిచయం లేదండి. వాళ్ళు బాంబే ట్రీట్మెంట్ నేర్చుకున్నారండి. ఆక్యుపంచర్లో అట్ ద ఏజ్ ఆఫ్ 18 years బాబ్కి వాడికి అంతా చేస్తే హార్మోన్స్ అంతా అగ్రివేట్ అయిపోయి 500-600 షుగరు ప్రోబ్ అయిపోయింది. కళ్ళు కనపడవు. ఇది అట్లా స్పాన్ ఆఫ్ 2.5 years బాబ్ డెత్ అండి. కార్డియాక్ అరెస్ట్ చెప్తున్నాను. ప్రాపర్గా ట్రీట్మెంట్ కూడా ఉండాలండి. ఇది ఎందుకు చెప్తున్నాను? ఆ కోణంలో నాకు నేర్చుకోవాలని ఆలోచన వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిడ్నీ ప్రాబ్లం ట్యాబ్లెట్ వేసుకుంటే ఇట్ లీడ్స్ టు మళ్ళీ రీనల్ మీద ఎఫెక్ట్ అవుతుంది. కిడ్నీ మీద ప్రాబ్లం వస్తుంది కదా, మళ్ళీ ఆ ట్యాబ్లెట్ ఏం ఊరుకోదు కదండి. ఈవెన్ ద బీ కాంప్లెక్స్ ఏమో. అప్పుడు ఈ వైద్య విధానం గురించి తెలుసుకున్నాను. సేమ్ మీలానే కదా. నేను చూసి ఒక ప్రిన్సిపాల్ గారి ద్వారా తెలుసుకొని సార్తో విజయవాడ నుంచి కాంటాక్ట్ అయ్యాను. సారు నా ఆలోచన విధానం బాగా నచ్చింది, ట్రైన్ అయ్యానండి. తర్వాత సారు వల్లే చాలా మెరకిల్స్ జరిగినాయి. ఇందాక గురువుగా చెప్పారు చూడండి, నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ప్లాట్ఫామ్ అడగాలి. ఒక గవర్నమెంట్ డాక్టర్ గారు వాళ్ళ అత్తగారికి చేస్తే క్యారీలో నడిపించాను 1 monthలో. ఆయన హాస్పిటల్లో నాకు అవకాశం అడిగితే కార్డియాలజిస్ట్ ఓకే అన్నాడు. హస్బెండ్ కార్డియాలజిస్టు, వైఫ్ న్యూరాలజిస్ట్, టాప్ పేరు వద్దాను. అంత ఇంటర్వ్యూ అంత అయిపోయింది. నన్ను ఒక డ్యూటీ డాక్టర్ కాదు న్యూరాలజిస్ట్ సెకండరీ సప్లిమెంట్లో పోస్ట్ ఆపరేటివ్లో తీసుకున్నామండి. ఆ కింద ఉన్నటువంటి 3 డాక్టర్లు ఏమన్నా లేదు, ఇంటర్వ్యూ అయిపోయింది, అంత అయిపోయింది, మరి అందరూ రామన్నారు, మీరు వద్దులేండి తర్వాత చెబుతున్నాను. దీని అర్థం ఏంటండి? ఒక కార్డియాలజిస్ట్ వాళ్ళ అత్తగారు అంతా జరిగింది. ఆయన నమ్మి నన్ను తీసుకున్నా ఇలాంటి వాడు మన ప్లాట్ఫామ్కి రాకూడదు. అసలు ఏం లేదు, పిలుస్తాం డాక్టర్ గారికి అంతే. ఆ పిల్లట సంవత్సరం దాకా మొదలైంది. అంటే మనకి రానివ్వరండి, మనల్ని రానివ్వరు. ఒక న్యూరాలజిస్ట్ రానివ్వండి, ఒక ఫిజియోథెరపీ రానివ్వండి. వాళ్ళు అట్లా పర్సనల్గా చేయించుకుంటూ పోవడం కానీ మనకంటూ పేరు వస్తే అల్ల పెద్దగా కొట్టుకుపోతాం. అలాంటి కోణంలో గురువు లాంటి ఈ ఏజ్లో గట్స్ ఉన్న వ్యక్తులు సెంట్రల్ హెల్త్ మినిస్టర్కి ట్రీట్మెంట్ చేసి సెంట్రల్ నుంచి స్టేట్ దాకా తెచ్చారు. కానీ స్టేట్లో కుంభకోణాలు, స్టేట్లో రాజకీయాలు ఏమైనా మనం ఫైల్ పెడుతుందే అంటే వేదంగా అనుకోరు పెద్దవారిని. మీలో నేను చాలా చిన్న చేసి అందరం సమిష్టిగా గురుగారు ఎంత పోరాడతారు దాంట్లో 1% అయినా ఒక యూనిటీగా గవర్నమెంట్తో మనం ఫైట్ చేయగలిగాం అనుకోండి. నెక్స్ట్ 2026 వరల్డ్ ఆక్యుపెన్షన్ డే కల్లా మనందరం గవర్నమెంట్ సెక్టార్లో నేను ఒక ఫార్మసీ ఆఫీసర్గా ఎలా ఉన్నానో మీరు థెరపిస్ట్గా ఉంటారనేది నా అభిప్రాయం. ఒక వ్యక్తి పోరాటం అంటే అది ఒక వ్యక్తిలానే ఉంటుందండి. 100 మంది కలిసి పోరాడితే ఇక్కడ ఆలోచన చేయండి. మీకు చెప్పే స్థాయి స్థితి నాది కాదు. అంటే ఇండివిజువల్గా పోవడం కాదండి. ఎక్కడ కనపడ్డారు రవి గారు మాకల్ గారు ఇదే అంటే అందరూ ఉంటే అంత ఆ స్ట్రెంత్ వేరే ఉంటుందండి. ఇదే ఒకటే సంవత్సరానికి రోజు ఇంత కాదండి. సార్తో ఒక అసోసియేషన్ మనకు కనపడతా ఉంటే అసలు చిన్న చిన్న వాటికే వాళ్ళు పోరాటం తెచ్చుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి ఎంప్లాయీస్.
మనం ఎందుకు తెచ్చుకోలేం? వాళ్ళ ప్రాణాలను కాపాడతా. ఇంకా ఎగ్జాంపుల్ అదే కదండి. ఆ ట్రాలీలో ఉన్నాము, ఆ వెళ్ళాం, అన్నం పెట్టుకున్న స్థితికి తెచ్చాము. ఆ డాక్టర్ నమ్మాడు, ఇంకో డాక్టర్ నమ్మకపోవడం కాదు, వీడు వస్తే కష్టం. అట్లా అంతే జరుగుతుందండి. అందువల్ల చెప్పడం కాదు కానీ నెక్స్ట్ ఆక్యుపంచర్ డే కల్లా అందరం గవర్నమెంట్ సెక్టార్లో ఉందని ఆశిస్తున్నాం. నాకు ఈ అవకాశం కల్పించిన గురుగారికి. ఇంకోటి అండి, మొన్న హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ గుంటూరు గవర్నమెంట్ అండి, అందులో ఈక్వల్ టు డాక్టర్స్ ఫార్మాటీ పిల్లలు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వాళ్ళకి ఏం అర్థం కాదు, ఇంగ్లీష్ సినిమాలాగా ఉంది నేను మాట్లాడినప్పుడు. తర్వాత సార్ వచ్చారు, 10 నిమిషాల వరకు మొత్తాన్ని కావాలాగా చేస్తే అది ఇంప్రెస్ అయ్యారు. చివరిలో సారు నేను ఎగ్జామ్ చేసామండి. పిల్లలు ఒక సూసైడ్ టెండెన్సీ కానీ, డిప్రెషన్ కానీ, ఇన్సోమియా, వన్ సైడ్ హెడేక్ చేయించుకున్నాడు. మళ్ళీ పెన్ ఎక్కడ పెడతాం భయంతో తగ్గింది అన్నారు. నెక్స్ట్ డే ప్రిన్సిపాల్ గారికి ఫోన్ చేసి వండర్ మా స్టాఫ్లకు పెట్టాలి, వాళ్ళ కాలేజీ రాబోయే రోజుల్లో ఉన్న వాళ్ళకి ఆక్యుపంచర్ నేర్పించాలని డిసైడ్ అయ్యారండి. ఎంఫార్మసీ చదివిన ఉద్యోగాలు వస్తారో తెలియదు, కానీ దీనికి బుక్ ఉందని వాడు నమ్మారు. ఇది ప్రిన్సిపల్స్ 5 స్టార్ రేటింగ్ ఉన్న అది పెద్ద కాలేజ్ అండి. వెంకయ్య నాయుడు పెద్ద మినిస్టర్లు వచ్చే కాలేజీలో ఫస్ట్ టైం సార్ కాలు పెట్టారు. ఆ కాలేజీ మారిపోద్ది, వాళ్ళ జీతాలు మారిపోద్ది. ప్రసాద్ గారు చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు, చాలా ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యారు. అందరికీ నమస్కారం అండి. మీరందరూ కూడా గురువుగారి యొక్క శ్రేయోభిలాషులే. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుడితో సమానంగా గురువుగారి గురించి చెప్పారు. మనందరి తరఫు నుంచి భగవంతుడు గురువుగారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైద్యం గురించి మీకు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే భగవద్గీత, ఖురాన్, అట్లాగే బైబిల్, ఈ మూడింటిలో కూడా భగవంతుడు ప్రతి ఒక్కరూ సంపాదించుకోవాలి, కానీ ధర్మబద్ధంగా సంపాదించుకోవాలని తెలియజేశారు. ధర్మబద్ధంగా సంపాదించడానికి ఈ వృత్తి తప్ప రెండో వృత్తి ప్రపంచంలో లేదు నాకు తెలుసు. 100% సక్సెస్ ఉన్నటువంటి వృత్తిది. నెక్స్ట్ ఇప్పుడు మీరందరూ చెప్పిన దాన్ని బట్టి నాకు చిన్న కథ చెప్పాలనిపిస్తుంది. 2 నిమిషాలు ఇద్దరు పర్మిషన్స్. అయితే ఒక చిన్న పల్లెటూరులో ఒకే ఒక గుడి ఉందంట. అక్కడ పూజారి గారు రోజు పూజ చేసేవాడు. ఊళ్ళో ఒక్కళ్ళు కూడా గుడి దగ్గరికి వెళ్ళేవాడు కాదంట, ఎవరూ వెళ్ళలేదు. ఆయన ఒక్కడే రోజు చేసుకునేవాడు, చాలా భక్తితో చేసేవాడు. అయితే అనుకోకుండా ఒకసారి వరదలు వచ్చినాయి ఆ ఊరికి. వేరే ఎటు వెళ్ళటానికి మార్గం లేదు. మనుషులందరూ కూడా పూజారి గారి దగ్గరికి వచ్చి వరదలు వస్తాయి, మీరు పదండి పారిపోదాము అనేసి చెప్పారు. అక్కర్లేదు, నేను భగవంతుడి యొక్క భక్తుడిని, ఆయనే నన్ను రక్షిస్తాడు, మీరు వెళ్ళండి అన్నారు. చాలామంది పోయారు. తర్వాత పడవలు వచ్చినాయి, 2-3 పడవలు వచ్చేసి, అయ్యా దీంట్లో ఎక్కడ మీరు లేదు అంటే మునిగిపోయే అవకాశం ఉందంటే, లేదు నేను భగవంతుడి యొక్క భక్తుడిని, నాకేం పర్వాలేదు మీరు వెళ్ళండి అని పడవలో కూడా పంపించేశారు. తర్వాత లాంచీలు వచ్చినాయి, వాళ్ళని కూడా అలా పంపించేశారు. తర్వాత హెలికాప్టర్ వచ్చింది, మీరు రండి దీన్ని ఎక్క పెట్టుకుని అక్కర్లేదు నన్ను భగవంతుడు రక్షిస్తాడులే అని. వాళ్ళ అది కూడా వెళ్ళిపోయింది, మునిగాడు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత డైరెక్ట్ భగవంతుడి దగ్గరికి వెళ్ళాడు. భగవంతుడిని అడిగాడు, ఏమంటే మరి నేను ఊళ్ళో ఒక్కడ పూజ చేసేవాడు కాదు నీకు, నేను ఒక్కడే పూజ చేసేవాడిని, వాళ్ళందరూ చేయని వాళ్ళందరూ బతికారు, నేను ఒక్కడే చచ్చాను, ఏంటి కారణం అన్నాడు. అరే బాబు, నేను ఎవరి కోసం పంపలేదు అక్కడికి, నాకెవడో లేడు, నేను డైరెక్ట్గా వచ్చి నేను రక్షించడం అనేది కుదరదు. మనుషులను పంపించా బయటికి పోదామని, వెళ్ళలా. నువ్వు పడవలు పంపించా, వెళ్ళలా. లాంచీలు పంపించా, వెళ్ళలా. ఆఖరికి హెలికాప్టర్ పంపించినా వెళ్ళలా. నేనేం చేయను, నీ ఒక్కడి కోసమే పంపించానని భగవంతుడు చెప్పాడు. అట్లాగే గురువుగారి గురించి అందరూ బాగానే చెప్పారు. మరి గురువుగారు చేసినట్టు ఎంతమంది చేస్తున్నారు? ఎవరికి వాళ్ళు క్వశ్చన్ వేసుకోండి. మీరు అందరూ చేయమని, అంత చేయమని కాదు, అది ఒకటి క్వశ్చన్ వేసుకోండి. నెంబర్ 2, మరి నాకు తెలిసి గురువుగారు ఆర్థిక పరంగా కూడా బహుశా ఉంటే ఉండొచ్చు, వాళ్ళ పిల్లలు ఉంటారు కాబట్టి
మరి మిగిలింది మనందరం కూడా మన సోదరి వాళ్ళందరూ చెప్పారు. ప్రతి నెలను ప్రతి 2 నెలలకు మనం మీటింగ్లు వేసుకుని అందరూ భద్రం చేసుకుని ఏం చేస్తున్నామని చెప్పేది అందరూ చెప్పారు. మీటింగ్లు వేస్తే ఖర్చు పెట్టుకునేది ఎవరన్నా పెడుతున్నారా? గురువు గారు నాకు తెలిసి నేను ఎప్పుడు పెట్టాను, మరి నన్ను ఆయన అడగలేదు, నేను పెట్టలేదు. కాబట్టి మనందరం కూడా ఒక కమిటీ వేసుకుని నెలకి ఇంతని ఇక్కడ ఇచ్చేస్తే దా అమౌంట్ బట్టి గురువు గారు ఇంకా స్ప్రెడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. చెప్పండి. ఏంటంటే సారీ మీ పర్మిషన్ లేకుండా చెప్పండి. లాస్ట్ ఇంతకు ముందు మీటింగ్స్లో కూడా ఈ టాపిక్ వచ్చింది. కలెక్ట్ చేసి ఖర్చు పెట్టడం కంటే బాధ్యతను ఎత్తునేసుకుని వాళ్ళే ఖర్చు పెట్టి కార్యక్రమం చేస్తే దానికి నిండు వస్తుంది. అది కావాలి. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు ఊరు వచ్చావు, ఖర్చు అంతా నువ్వు పెట్టుకున్నావు, మేము వచ్చి కాస్త చేయుతనిచ్చి వచ్చేసాం అంటే ఇది బాధ్యత తెలియజేస్తుంది. ఇంకొకళ్ళ మీదకి పోవాల్సిన అవసరం రాదు. ఇదొకటి ఉంది మనకి మనలో కదా. ఒక్కసారి ఏదైనా చేతితో తీసుకున్నాము అంటే అబ్బో ఎంత అనేది అది ఒక ఇబ్బందికరమైన వాతావరణంలో వస్తాం. లాస్ట్ టైం మనకు ఆయన 50,000 ఇస్తా నేను డెవలప్మెంట్ కోసం అన్నాడు. అంటే నేనేమన్నాను, మనం చెప్పాల్సింది ఒకటే, ఆ 50,000 నువ్వు బడ్జెట్ కేటాయించుకున్నావు కాబట్టి దానికి తగ్గట్టుగా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకో. నా వంతు సాయం నేను సాయం చేస్తా. తీసుకో, ఏం చేస్తాను, సాయం చేస్తా. అలా ఉన్నప్పుడు డెఫినెట్గా ఒక గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ అవుతుంది. జనానికి ఆ డబ్బుకు తగ్గట్టుగా కార్యక్రమాలు నడుస్తాయి. మనం హైగా ప్లాన్ చేయొచ్చు. ఎవరైతే కార్యక్రమాన్ని నిర్వహిస్తారో వాళ్ళ అనుసంధానంలో నడుస్తుంది కాబట్టి ఖర్చు కూడా ఏమవుతుంది, గణనీయంగా తగ్గుతుంది, బెటర్ బెనిఫిట్ వస్తుంది అనే దాంతో ఈ కలెక్షన్ అనే వరుడు, మెంబర్షిప్ అనే వరుడు తీసేశారు. మీరు చదువుకోవడానికి వచ్చారు, చదువుకోవడానికి వచ్చినప్పుడు కట్టిన ఫీజే మీ మెంబర్షిప్. అలాంటి వాళ్ళనే తీసుకుంటా. బయట వాళ్ళు ఎవరన్నా వచ్చారు అంటే దానికి 3 టెస్టులు ఉన్నాయి. వీడు నిజంగా నలుగురికి ఉపయోగపడడానికి వచ్చాడా, ఇక్కడి నుంచి ఏదైనా పట్టుకోవడానికి వచ్చాడా, మన దేవుని ఆడి చేస్తాడా ఇంప్రెస్ చేస్తాడా అనేది కూడా మనం పరిగణలో తీసుకోవాలి. అందుకని ఇతర సెక్టార్ల నుంచి వచ్చేవాళ్ళని అంత తేలిగ్గా ఈ గ్రూప్లో బాబు మీరే ఎలా చేసుకుంటారో చేసుకుంటే మా దగ్గర నేర్చుకుంటాకు వచ్చి ఒక పద్ధతికి అలవాటు పడ్డారు కాబట్టి ఈ పద్ధతిని ప్రమోట్ చేస్తారు తప్ప డబ్బు కాదు అనే దాంట్లో మీరు కొంచెం రిస్ట్రిక్ట్ చేశారు. లేకపోతే బోర్డు కావాలంటే ఒక పెద్ద అడుగులు తీసుకుంటే అటువంటి ఆటల కలయిక డెఫినెట్గా ఈ సమాజానికి ఒక మంచి దారి చూపిస్తుంది. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా బాగా మనకి ఉపయోగపడతాయి. ఇప్పుడు నేను క్లినిక్ పెట్టుకున్న ఉయ్యూరులో అది కూడా సార్తో చెప్పిన తర్వాత సార్ దగ్గర నేర్చుకున్న తర్వాతే మనం స్వతంత్రంగా చేయమనే ధైర్యం వచ్చి పెట్టానన్నమాట. నేను ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్ కాలేజీల్లో 2 కాలేజీల్లో పెడితే కూడా వాళ్ళ కుటుంబాలు మొత్తం ఫలానా చోట ఫలానా విద్య ఉంది అనేది ఒక అవగాహనకు వచ్చారు. వాళ్ళ పక్కన అట్లా అవేర్నెస్ ప్రోగ్రాంలు మనకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తే మనం ప్రత్యేకించి మా హాస్పిటల్ ఇక్కడ ఉందని ఎవరికి చెప్పక్కర్లేదు. మనం అందరూ కూడా అట్లా చేస్తారని కోరుకుంటూ సెలవు. ఇప్పుడు రేణుకాది ఈవిడ కూడా అంబికాదేవి ఇద్దరు కలిసి మిరాకిల్స్ లాంటి ప్రోగ్రాంలు చేశారు. మిరాకిల్స్ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన వాళ్ళందరికీ నమస్కారం. మనం మళ్ళీ అందరం కలిసాం, చాలా సంతోషంగా ఉంది. సో ఎందరో మహానుభావులు ఎన్నో మంచి మంచి విషయాలు చెప్పారు. ప్రోగ్రామ్స్ని ఎలా ముందుకు తీసుకెళ్ళగలరు, ఎలా చేస్తున్నారో చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. మనం ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు ఆ వచ్చే సంతృప్తి అది సేవ ద్వారా అయితే మరింత బాగా వస్తుంది. సో
సో డబ్బులు అనేవి ప్రసక్తి లేకుండా చేస్తానని సత్యనారాయణ మాస్టర్ గారు ఇప్పుడు అనడం కూడా నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. బాధ్యత అనే మాట చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. మనం ఏదైనా బాధ్యతను తీసుకున్నప్పుడు మనం సంతోషంగా నిర్వర్తిస్తాం. లేదు ఎవరో ఒకరు మనం పిలిచారంటే అదేదో మొక్కుబడిగా అవుతుంది. కాబట్టి మన మనసులో నిజంగా ఒక విషయం మీద ఒక ఆసక్తి, ఒక గౌరవం కలిగినప్పుడు ఆ పని మనం చాలా చక్కగా చేయగలుగుతాం. అలాగే షేరింగ్ అండ్ కేరింగ్ గురించి కూడా మీరు చెప్పారు. ఐ రియలీ లైక్ దట్ పాయింట్. మ్యాస్కో భారత్ అని బయట చెప్పుకున్నాం. మనది యోగ శక్తి సాధన సమితి, దానికి మనకి ఫౌండర్ చైర్మన్ మన మాస్టర్ గారు. యోగం అంటేనే యూనియన్ ఆఫ్ ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్. మన మనసు, శరీరం, ఆత్మ కలిసినప్పుడు సాధారణంగా జబ్బు కానీ మానసిక స్థితి నుంచి మనకి కారణ శరీరం నుంచే మనకి భౌతిక శరీరానికి ట్రాన్స్మిట్ అవుతాయి. అంటే మన మనసు అనేది సరిగ్గా ఉన్నప్పుడు మనకి కష్టాలు, బాధలు కూడా తక్కువగా వస్తాయి. అంటే మనం చూసే విధానం బట్టి కూడా మనకి ఎంతో బాగుంటుంది విషయం. అంటే మనం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత చక్కగా మనం జీవించి ఉన్ననాళ్ళు మనం ప్రతి ఒక్కరికి సేవ చేసుకుంటే మనకి ఆ తృప్తి, ఆ ఆనందం ఏ డబ్బుతోనూ మనం కొనుక్కోలేము. ఆ విషయాన్ని మనకి సత్యనారాయణ గారు చెప్తూ ఉంటారు. అంటే ఆయన ప్రవర్తన ద్వారా మనకు తెలుస్తుంది. ఎప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం చేసి కష్టపడి ఈ కొత్త సైన్స్, హెల్త్ ఫర్ ఎవ్రీవన్ కష్టపడకుండా, డబ్బులు ఖర్చు పెట్టకుండా మన చేతుల్లోనే మన ఆరోగ్యం ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ప్రయత్నిస్తున్నారు. ఆ సందర్భంగా మనందరం కూడా ఇందులో కలిసి ప్రయాణం చేయడం చాలా ముదావహం. యోగ శక్తి సాధన సమితి, మనం యోగం చేసి శక్తి సాధించుకొని సమితి, యూనియన్, యాజ్ ఎ యూనియన్ అందరం కలిసి పనిచేసినప్పుడు మనం సాధించగలమని మన పేరులోనే ఈయన ఇన్కార్పొరేట్ చేశారు. మనం ఏం చేయాలి, మన బాధ్యతలు ఏంటనేది యోగ శక్తి సాధన సమితి. దాని ద్వారా సాధన చేసి మన శక్తిని పెంచుకొని ఆ శక్తిని 10 మందికి సేవ ద్వారా పంచి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండేది చూసి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండేటట్టు చేయాలని మన సంకల్పం. ఈ సంకల్పం పేరు ద్వారా బహిర్గతం అవుతుంది. అది మన అంతరాలలో మనం రిజిస్టర్ చేసుకొని మనందరం కూడా ఇదే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ప్రతి ఒక్కరు ఒకరితో ఒకరికి ద్వేషాలు లేకుండా, ఒకరి మీద ఈర్ష్య ద్వేషాలు లేకుండా సాధ్యమైన మనలకున్న దానిలో చేసుకొని మనలో యోగశక్తిని మరింత పెంచుకొని ఉన్ననాళ్ళు భూమి మీద మంచి వ్యక్తులుగా జీవించి భూమాతికి భారం కాకుండా సంతోషంగా జీవించాలని నేను కోరుకుంటున్నాను. ఈ వారోత్సవాలు అనేవి ప్రతిరోజు మనకి ఇక్కడ జరుగుతూనే ఉంటాయి మన ఇండియన్ హోమ్లో. బికాజ్ ఎవ్రీడే ఈజ్ ఎ డే విచ్ హెల్ప్స్ అదర్స్, దట్ ఈస్ ఎ వారోత్సవం. అలాంటివి మరిన్ని జరగాలని నేను కోరుకుంటున్నాను. ఐ విష్ మనందరం కలిసి ఇంకా బాగా ఈ ఉన్నత ఆశయాల కోసం పనిచేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ సత్యనారాయణ గారికి, వేదికమైన పెద్దలకి అండ్ మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇప్పటికే చాలా టైము మన అనుభవాలు దీన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనే దాని మీద మీరందరూ మాట్లాడారు. ఇంకే చాలా టైం గడిచిపోయింది. అసలైన కార్యక్రమం మనం అనౌన్స్ చేసాం. మొదటగా ఎవరైతే అక్యుపంక్చర్ అభివృద్ధి కోసం పనిచేస్తారో వాళ్ళందరికీ వరల్డ్ అక్యుపంక్చర్ డే రోజున అవార్డ్స్ రూపంలో సన్మానించుకోవాలి అని ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు మనం మొదలు పెడదాం. ఇక్కడ ఏంటంటే చాలా 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి. స్పీకర్ ఫోటో అయిపోయింది, అది వచ్చేసింది. ఇంకా 3 ఫోటోలు